ఈ మధ్య ఎక్కువ ఈ పీసీఓడి, పీసీఓఎస్ యువతులలో ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఎందువల్ల అయి ఉంటుంది? చాలా మందికి పీసీఓడి అంటే ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇన్ఫర్టిలిటీ అని చూస్తారు, కానీ ఇది కొంచెం సూసైడల్ టెండెన్సీస్ వైపు కూడా దారితీస్తుంది. ఓకే. యువర్ ఇన్ యువర్ 35 పీసీఓడి రావచ్చు, 40 ఏజ్ గ్రూప్ పీసీఓడి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. స్పెండింగ్ 2 to 3 hours ఇన్ జిమ్, స్పర్మ్ కౌంట్ విల్ డిక్లైన్. మహిళలకు పెళ్లి ఆలస్యం అవుతే అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ప్రెగ్నెన్సీ రావడమే పెద్ద ప్రాబ్లం. జనరల్గా ప్రెగ్నెన్సీ అనగానే అందరూ కాన్సన్ట్రేషన్ మొత్తం ఫీమేల్ మీదకి వెళ్తారు. అవును కదా. సో ఫీమేల్ ఎంత ఈక్వల్లీ ఇంపార్టెంటో మేల్ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనకి ఎగ్ ఇంపార్టెంట్, స్పర్మ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, స్పర్మ్ క్వాలిటీ బాగాలేదనుకోండి, లో క్వాలిటీ అనుకోండి, ఇమీడియట్గా మిస్క్యారేజ్ అయిపోతుంది, కన్సీవ్ అయ్యారు, అబార్ట్ అయిపోతుంటారు. వీ డోంట్ నో ద రీజన్. అన్హెల్దీ ఉన్నప్పుడు అసలు ఫామే అవ్వద్దు కదా, అంటే ప్రెగ్నెన్సీ రావద్దు కదా. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ యువత ఎట్లాంటి తప్పులు చేస్తూ ఉంటారు? నెక్స్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ మేల్ కాండమ్స్, ఫీమేల్ కాండమ్స్ కూడా ఉంటాయి. చాలా మందికి తెలీదు. ఫీమేల్ కాండమ్స్ వాడితే బెటర్. అన్వాంటెడ్గా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు? సో ఏమైనా ఎగ్జాంపుల్స్? చాలా మంది. ఐ థింక్ ఎవ్రీ డే ఇన్ మై ఓపీడీ అన్నీ సిజరీనే అవుతున్నాయి. అవునా? ఎందుకు? అంటే కావాలని డబ్బుల కోసమే మీరు చేస్తున్నారా లేకుంటే ఏంటి? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ సాయనుష, గైనకాలజిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే శివ. ఎలా ఉన్నారు? ఐ ఫైన్. ఓకే, How అంటే are you? సూపర్గా ఉన్నాను మ్యామ్. సో చాలామందికి ఒక భయం, అంటే ఏ టైంలో మహిళలు అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. అదేవిధంగా అక్కడికి వెళ్తే ఏమవుతుందో అని చెప్పేసి చాలామంది భయపడతారు, అంటే డాక్టర్ని కలవడానికి. అవును, ఎందుకు? యాక్చువల్గా ఎక్కువ సిగ్గుపడిపోతారు. ఒకటి అదే ఒకటి రీజన్, మెయిన్ రీజన్. నెక్స్ట్ ఏంటంటే ఏమైనా ఉన్నాయేమో, ఇంకేమైనా కొత్తగా చెప్తారేమో అని చెప్పి ఇంకొక భయం అన్నమాట. సో దానివల్ల వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి రావడానికి డిలే చేసేస్తుంటారు. ఓకే. అంటిల్ అండ్ అన్లెస్ ఏదో ఒక సిమ్టమ్ వచ్చి అది బాగా పెద్దదైన తర్వాత కానీ ఇంక రావట్లేదు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే. సో ఆ భయంతో రాకుండా ఉంటారు చాలామంది. సో అంటే చాలామంది మహిళల్లో పీసీఓఎస్, పీసీఓడి, సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది అసలు? వాటి గురించి ఏమైనా చెప్పండి. ఓకే, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓకే. ఓకే, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. ఓకే, సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫీమేల్కి ఓవరీస్లోని నీటి బుడగలు ఉన్నాయనుకోండి, అని పాలిసిస్టిక్ ఓవరీస్ అని అంటాం. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ పాలిసిస్టిక్ సిస్ ఏర్పడడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది కూడా డెవలప్ అవుతుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మేల్ హార్మోన్స్ ఎక్కువ అయ్యి చాలామంది ఫీమేల్స్లో ఫేషియల్ హెయిర్ వస్తుంటుంది, అప్పర్ లిప్ హెయిర్ రావడం, చిన్ మీద హెయిర్ రావడం, చెస్ట్ మీద హెయిర్ రావడం. సో ఇదంతా మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ అనమాట. సో ఓకే, సో ఇలా కనిపిస్తున్న నెక్స్ట్ వెయిట్ గెయిన్ ఉంటుంది, ఒబీస్ అయిపోతుంటారు. సో వెయిట్ గెయిన్ ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది అని అంటే ఏమవుతుంది, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయంటే దట్ ఈస్ అ సిండ్రోమ్, మెటబాలిక్ అండ్ హార్మోనల్ సిండ్రోమ్ అంటాం అన్నమాట, పీసీఓఎస్. ఇవేమీ ఇంకా లేవు, ఓన్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి, ఓన్లీ నీటి బుడగలు ఉన్నాయి ఓవరీస్లోని, అండ్ కొంచెం పీరియడ్స్ రెగ్యులర్ అవుతున్నాయి, ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు. వేరస్ మిగతా సిమ్టమ్స్ ఇప్పుడు నేను చెప్పినవి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ లేదు అంటే హై లెవెల్స్ ఆఫ్ ఆండ్రోజన్స్ అంటే మేల్ హార్మోన్స్, ఇవేమీ లేనట్టయితే దట్ కమ్స్ అండర్ పీసీఓడి అనమాట, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాం. దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. ఓకే, సో ఎనీవేస్ రెండిటి యొక్క పెథాలజీ అయితే సేమ్. ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అది అలా వర్సన్ అయితే దట్ విల్ లీడ్ టు మెటబాలిక్ డిజీజ్ అనమాట. అది పీసీఓడి వచ్చిన వాళ్ళల్లో, పీసీఓఎస్ వచ్చిన వాళ్ళలో అంటే ఎట్లాంటివి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? సో ఎవరికి తెలియనివి ఏమన్నా మీరు చెప్తారా ఇప్పుడు? యా ష్యూర్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, పీసీఓడి అంటే యూజువల్లీ మీరు చాలా మందిని చూసి ఉండుంటారు కదా, ఇన్ అండ్ అరౌండ్. ఏం కంప్లైంట్స్ వస్తుంటారు, ఏం వినుంటారు పీసీఓడికి ఎక్కువ? అంటే ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది మాత్రం నేను విన్నా. అండ్ పిల్లలు పుట్టడం లేదు, ఇవి వినుండుంటారు.
కానీ మేజర్ సిమ్టమ్స్ ఏంటంటే పీసీఓడిలోని వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఓకే, మూడ్ స్వింగ్స్ అంటే ఏదో ఇలా వచ్చి పోయేటట్టు ఏం కాదు. ఓకే, డిప్రెషన్, దే విల్ గో ఇన్ టు డిప్రెషన్ అనమాట. చాలామందికి ఎలా ఉంటుందంటే పీసీఓడి ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్, వాటి వల్ల బాడీలో ఎలా ఉంటుందంటే ఫెటిగ్, అంటే ఎప్పుడు చూసినా వీక్గానే అనిపిస్తుంది, ఎప్పుడు చూసినా బాడీ అంతా నీరసంగా ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ దే విల్ క్రేవ్ ఫర్ సంథింగ్. అంటే ఒక అర్థం ఉండదన్నమాట. ఇప్పుడు తిన్నాము బట్ స్టిల్ మళ్ళీ ఏదో తినాలి, స్వీట్ తినాలి అని చెప్పి క్రేవింగ్స్ వస్తాయి. నెక్స్ట్ ఆ మూడ్ డిస్టర్బెన్సెస్ ఏ రేంజ్లో ఉంటాయంటే, సో అది ఎలా సాటిస్ఫై అవుతుందంటే ఈట్ సంథింగ్ స్వీట్ ఆర్ షుగర్, క్రేవింగ్స్ అనమాట. దిల్ గెట్ దట్ క్రేవింగ్స్. తింటారు, షుగర్ తింటే ఓకే సాటిస్ఫై అవుతుంది బ్రెయిన్, సాటిస్ఫై అవగానే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అగైన్. సో వాళ్ళు కొంచెం మూడ్ స్టెబిలైజ్ అవ్వడానికి, హ్యాపీనెస్ అనేది రావడానికి ఏం చేస్తారంటే దే విల్ డిపెండ్ ఆన్ ఫుడ్, బింజ్ ఈటింగ్ చేస్తారు. అంటే హ్యాపీనెస్ అందులో ఉంటుంది అది. నెక్స్ట్ లోన్లీనెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ యొక్క మూడ్ స్వింగ్స్ అన్నీ ఉంటాయి. చాలామందికి పీసీఓడి అంటే ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ అని చూస్తారు, కానీ దిస్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. బికాస్ ఇది ఎవరిలో చూస్తాం ఎక్కువ, పీసీఓడిలోని ఏ ఏజ్ గ్రూప్లో అయినా మనం చూడొచ్చు, ఫీమేల్లో ఏ ఏజ్ గ్రూప్లో అయినా చూడొచ్చు. బట్ ఎప్పుడైతే మనకి మూడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, దే ఆర్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్, యంగ్ ఫీమేల్స్ అనేవాళ్ళు బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. నవ్ డేస్ ఇప్పుడు మనం చూస్తే డే అండ్ నైట్ వర్కింగ్లో ఉంటారు, లేదంటే నైట్ షిఫ్ట్స్, బిజీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఉండడం వల్ల యాడింగ్ టు దట్ ఈ మూడ్ డిస్టర్బెన్సెస్, కొంచెం డిప్రెషన్, ఇవన్నీ ఉండడం. సో అదేంటంటే కొంచెం సూసైడల్ టెండెన్సీస్ వైపు కూడా దారితీస్తున్నాయి. సో దిస్ ఇస్ అన్ అలార్మింగ్ ఇష్యూ. ఇది లైట్ తీసుకోకూడదు అనమాట. సో పీసీఓడి అన్నప్పుడు నాట్ ఓన్లీ డీలింగ్ విత్ దిస్, నాట్ ఓన్లీ డీలింగ్ విత్ ద ఫిజికల్ హెల్త్, బట్ మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు డీల్ ఈవెన్ విత్ ద మెంటల్ హెల్త్ ఆల్సో. ఓకే, అంటే మీరు ఈ సూసైడ్ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ న్యూస్లో చదివా ఇది. సో ఏంటంటే తనకి అంటే పీరియడ్స్ ప్రాబ్లం ఉండి స్టమక్ పెయిన్ ఎక్కువ వచ్చేసి సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పేసి చాలా మంది అంటారు. అంటే పీరియడ్స్ టైంలో అంత పెయిన్ ఉంటుందా, లేకుంటే ఈ పీసీఓడి వాళ్ళ ప్రాబ్లం వల్ల కూడా ఈ పెయిన్స్ అనేవి ఉంటాయా? అంటే యాక్చువల్లీ నార్మల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది, బట్ ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే లైక్ మన డే టు డే యాక్టివిటీస్ ఎక్కడ హ్యాంపర్ అవ్వకూడదు, మనం చేసుకోగలగాలి. పెయిన్ ఉంది, ఆ మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది, మనం చేసుకోగలగాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని హెల్త్ కండిషన్స్లో పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది, లైక్ ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఈ కండిషన్లో పెయిన్ భరించలేనంత నొప్పి, అసలు బెడ్ నుంచి దిగలేరనమాట. సో ఓకే, దట్ ఈస్ వన్ అలార్మింగ్ సైన్, అదొకటి. నెక్స్ట్ పీసీఓడిలో అంత ఎక్కువగా అసలు స్టమక్ పెయిన్ అనేది ఉండదు, పీసీఓడిలో ఉండదు, బట్ రిమైనింగ్ ఎడినోమయోసిస్ అని అంటాం. సో ఇందులో కూడా ఏంటంటే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది చాలా. ఇంక దే కాంట్ లైక్ ఎలా అంటే నార్మల్ డెలివరీ అప్పుడు నొప్పులు ఎలా వస్తాయి, అలా ప్రతి నెల వస్తుంటే ఎలా ఉంటుంది. వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేరు, ఆ 3-4 days అదే నొప్పిని భరించలేరు అనమాట. సో ఇంకా తట్టుకోలేక సమ్ పీపుల్ విల్ కమిట్ సూసైడ్. చూసాం కూడా న్యూస్లో. ఓకే, సో ఈ మధ్య యువతులలో ఎక్కువ కనిపిస్తుంది. వెరీ గుడ్ క్వశ్చన్. మనం ఓల్డ్ ఏజ్ తీసుకుంటే లైక్ మేము మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటే అసలు పీసీఓడి అన్న పదం మనం విన్నామా? అసలు లేదు. వి నెవర్ హర్డ్ ఆఫ్ పీసీఓడి. ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 members 9 members 9 మందికి పీసీఓడితో డయాగ్నోజ్ అవుతున్నారు. వై మనం చూసుకుంటే అసలు పీసీఓడి రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే మన స్ట్రెస్, వన్ ఇస్ ఫుడ్, ఇంకోటి లైఫ్ స్టైల్. ఈ మూడు మనం కంపేర్ చేసుకుంటే మన గ్రాండ్ ఫాదర్స్ ఆ టైంకి ఇప్పుడు మన టైంకి కంపేర్ చేసుకుంటే అప్పట్లో లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? మోర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మనం బయటే ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. పండుగలు వచ్చినప్పుడు స్వీట్స్ ఇంట్లో ఉండేవి, ఇప్పుడు అలా కాదు. స్పెషల్స్ పండుగలు వచ్చినప్పుడు స్పెషల్స్ చేసుకుంటాం, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే స్పెషల్స్ చేస్తాం. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంతేనా? మూడ్ బాగాలేదా ఆర్డర్ చేయి, ఆర్డర్ చేయి. లైఫ్ స్టైల్, ఫుడ్. ద అదర్ థింగ్ ఈజ్ స్ట్రెస్. మనకి అప్పట్లో అంటే మదర్స్ ఎలా ఉండేవారు, మార్నింగ్ అంతా చక్కగా వర్క్ చేసేసుకొని నైట్ కరెక్ట్ టైం అయ్యేటప్పటికి స్లీప్,
అండ్ ఎర్లీ మార్నింగ్ లేచేవారు కదా. సో లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ లెవెల్స్ చాలా తక్కువ. ఇప్పుడు అలా కాదు, 8th క్లాస్ 6th క్లాస్ నుంచే స్ట్రెస్ స్టార్ట్. ఒకటి ఎగ్జామ్ రిలేటెడ్ స్ట్రెస్ అని, ఇంకొకటి ఎగ్జామ్ రిలేటెడ్, నెక్స్ట్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో ఇవి చూడాలి, అవి చేయాలి, ఆ రీల్స్ చేయాలి, ఇందులో బాగుండాలి, అందులో బాగుండాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ చేయాలి. ఇవన్నీ అన్నెసెసరీ థింగ్స్ విచ్ ఆర్ యాడింగ్ స్ట్రెస్. మైండ్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి. సో తెలియకుండానే దిస్ విల్ కాజ్ స్ట్రెస్. అండ్ నైట్ స్లీప్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 7 hours ప్రాపర్గా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి స్లీప్ కదా. ఆ స్లీప్ ఉండటం లేదు, స్క్రోలింగ్ ఆన్ ద మొబైల్, దానివల్ల స్లీప్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్లీప్. ఓకే, మనకి స్లీప్ ప్రాపర్గా లేనప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు పీసీఓడి. సో ఇవి తీసుకుంటే నో ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫుడ్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ స్వీట్స్, షుగర్స్, ఈ పిజ్జాస్ అని, బర్గర్స్ అని, ఇవన్నీ, అండ్ యాడెడ్ టు దట్ స్ట్రెస్ అండ్ నో ఫిజికల్ యాక్టివిటీ. దీనివల్ల మనకి పీసీఓడి అనేది స్టార్ట్ అయింది, ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తుంది. సో అంటే ఈ పీసీఓడి సో ఓన్లీ యువత పిల్లలు పుట్టిన తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే చాలా మందిలో ఉండదు అనేది ఉంటుంది. లేదు యాక్చువల్లీ ఏంటంటే పీసీఓడి ఏజ్ గ్రూప్లోనైనా రావచ్చు. లైక్ మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఫీమేల్స్లో ఏజ్ గ్రూప్, ఎనీ ఏజ్ గ్రూప్, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయినా సరే ఇది రావచ్చు. లైక్ పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా రావచ్చు. యువర్ ఇన్ యువర్ 35 పీసీఓడి రావచ్చు. 40 ఏజ్ గ్రూప్ పీసీఓడి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇది అదొక అపోహ ఉంది, ఓన్లీ టీనేజ్ వాళ్ళలోనే వస్తుంది అని చెప్పి, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే రాదు పీసీఓడి అని. బట్ అలా కాదు, ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్ కెన్ కమ్. ఓకే, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఎక్కువ కనిపిస్తుంది. సో అంటే మహిళలలో అంటే ఏం ప్రాబ్లం వల్ల ఇన్ఫర్టిలిటీ ఉంటుంది? సో మేల్స్లలో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? ఇన్ఫర్టిలిటీ వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ. ఇప్పుడైతే మెయిన్ కాజ్ పిల్లలు పుట్టకపోవడం రైజింగ్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు మెయిన్ కాజ్ ఏంటి అంటే పీసీఓడి. ఓకే, పీసీఓడి అది ఫీమేల్స్లో తీసుకుంటే. నెక్స్ట్ మేల్స్లో తీసుకున్నట్టయితే మనకి ఏంటి, స్పర్మ్ కౌంట్ ఇప్పుడు కంపారిటివ్లీ మనం చూసుకుంటే సేమ్ మన 4 months టైంకి ఇప్పటికీ కంపారిటివ్గా తీసుకుంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దిస్ 50% డిక్రీస్ ఇన్ స్పర్మ్ కౌంట్ అప్పటి స్పర్మ్ కౌంట్కి ఇప్పటికీ కంపేర్ చేస్తే. ఓకే, సో వాట్ వుడ్ బి ద రీజన్స్? సో మేల్స్లో మనం డివైడ్ చేసుకొని చూసుకుంటే, మేల్స్లో తీసుకుంటే స్పర్మ్ కౌంట్ అనేది డిక్లైన్ అవుతుంది. వై స్పర్మ్ కౌంట్ ఈస్ గెటింగ్ డిక్లైన్? ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే గెటింగ్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ కెమికల్స్ విచ్ విల్ డిస్టర్బ్ ద ఎండోక్రైన్ సిస్టమ్ ఇన్ ద బాడీ. అంటే ఇప్పుడు హార్మోన్స్ అనేవి ఫీమేల్స్లోనే కాదు, మేల్స్లో కూడా ఉంటాయి హార్మోన్స్. సో మేల్స్లో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది వెన్ వీఆర్ ఎక్స్పోజ్ టు దీస్ కెమికల్స్. ప్లాస్టిక్స్, ఈ మైక్రో ప్లాస్టిక్స్ అని, నెక్స్ట్ ఫుడ్ అనేది ఇప్పుడు అంతా అడల్ట్రేటెడ్ అయిపోయింది. నో మ్యాటర్ ఎంత మనం ఆర్గానిక్ తీసుకున్నా సమ్ అమౌంట్ ఈస్ అడల్ట్రేటెడ్. ఆ పెస్టిసైడ్ ఎలాగోకలా మన ఒంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, సో అదొకటి మెయిన్ రీజన్. నెక్స్ట్ స్ట్రెస్ అంటే ఇప్పుడు చూస్తాం చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తాము, వాళ్ళు ఏంటి డే అండ్ నైట్ షిఫ్ట్స్కి వెళ్తుంటారు, లాంగ్ అవర్స్ అదే సిట్టింగ్ పోస్చర్లో అదే ల్యాప్టాప్ ముందు అలా కూర్చుంటారు, అండ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్, అదొక రీజన్. నెక్స్ట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ది వర్స్ట్ ఫ్యాక్టర్స్ అసలు అవి. బికాస్ స్మోకింగ్ అనేది బాడీ యొక్క ప్రతి పార్ట్ మీద యాక్ట్ చేస్తుంది కదా. ఇంకా ఆల్కహాల్ కూడా అంతే. సో ఇంకా రెండు ఆ బోత్ కంబైన్ చేస్తే దట్ ఇస్ అ డెడ్లీ కాంబినేషన్స్. ఆల్కహాల్ తీసుకుంటూ స్మోక్ చేస్తుంటారు, సో దట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ యువర్ స్పర్మ్ కౌంటే కాదు, మనకి కౌంట్తో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే మొటిలిటీ అండ్ హెల్దీ స్పర్మ్స్. ఎన్ని హెల్దీ స్పర్మ్స్ ఉన్నాయో కూడా చాలా ఇంపార్టెంట్ కౌంట్తో పాటు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఇఫ్ యూ స్మోక్ అండ్ ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్. నెక్స్ట్ కమింగ్ టు క్లోదింగ్ చూసుకుంటే టైట్ జీన్స్ వేసుకోవడం, టైట్ ఇన్నర్స్ వేసుకోవడం, డే అంతా అలానే ఉండడం. నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ స్పర్మ్ కౌంట్ డిక్లైన్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంకొకటి ఎక్సర్సైజ్, బాడీ పెంచాలి అని చెప్పి జిమ్. ఇప్పుడు అందరూ జిమ్కి వెళ్తున్నారు కదా, ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఓకే, ఎక్సర్సైజ్ చెయ్యొచ్చు, బట్ ఎంతవరకు? స్పెండింగ్ 2 to 3 hours ఇన్ జిమ్, స్పర్మ్ కౌంట్ విల్ డిక్లైన్. ఓవర్డూ చేయకూడదు, ఏది ఓవర్డూ చేయకూడదు. ప్రాపర్గా 45 minutes to 1 hour ఇస్ ఇనఫ్ ఎక్సర్సైజ్, చాలు బాడీకి, అది చాలు.
అలా కాదు, కండలు పెంచేయాలి, నాకు తొందరగా వచ్చేయాలని చెప్పి 2 to 3 hours స్పెండ్ చేస్తారు. సో దట్ విల్ అగైన్ లీడ్ టు డిక్లైన్ ఇన్ స్పర్మ్ కౌంట్. ఓకే. అదొక మెయిన్ రీజన్. దాని తర్వాత ఈ స్టీమ్ బాత్స్ చేస్తారు అవును కదా, హాట్ స్టీమ్ బాత్స్ అని, సోనా బాత్స్ అని చెప్పి చేస్తారు. హాట్ టెంపరేచర్ అగైన్ విల్ కిల్ ద స్పర్మ్స్. ఓకే. చేయకూడదు. రిలీఫ్ వస్తుంది, బాడీలో రిలీఫ్ వస్తుంది, బట్ ఇన్సైడ్ యువర్ బాడీ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. ఓకే, బికాస్ ఐ హ్యాడ్ వన్ ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక కపుల్ వచ్చారు, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. సో మ్యారేజ్ అయ్యి ఇలా 3 years అవుతుంది, ఇంకా కన్సీవ్ అవ్వలేదు. నవ్వు చూపించుకోవడానికి వచ్చారనమాట. సో అన్నీ చూసుకుంటే, ఫీమేల్ సైడ్ నుంచి చూసుకుంటే ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. తను కూడా, తనకి ఏ హ్యాబిట్స్ లేవు, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏం లేదు, మంచిగా హీస్ వెల్ ఫిట్, అంతా బాగున్నది. చూస్తే ఏంటి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉందన్నమాట. మిమ్మల్ని అంటే పర్సన్ ఈజ్ లుకింగ్ గుడ్, ఫిట్, పైగా డైటరీ హ్యాబిట్స్ అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట. ఇంత బాగున్నది ఏంటంటే అన్నీ అడిగితే జిమ్. ఓకే. అంటే తెలియక లైక్ హాట్ స్టీమ్, ఆయన ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్కి ఈ స్టీమ్ బాత్, జిమ్ చేసిన తర్వాత మనకు ఉంటుంది కదా కొంచెం ఆ బాడీ పెయిన్స్ నుంచి రిలీఫ్ రావడానికి అది. సో దిస్ కుడ్ బీ ద రీజన్. సో స్టాప్ చేసేసేయండి, మనం చూద్దాం, వీళ్ళు వాట్ ఏం చేంజ్ వస్తుంది లేదా అన్నది మనం చూద్దాం. సో ఆఫ్టర్ 9 months, అంటే 6 months కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది స్పర్మ్ కౌంట్లో. ఓకే. కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చి 9 months టోటలీ ఫైన్. విత్ ఇన్ 1 monthలోనే కన్సీవ్ అయ్యారు. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. చాలా మందికి తెలియదు, యంగ్స్టర్స్ కదా, మెయిన్ జిమ్కి వెళ్ళి. సో అంటే జిమ్లో స్టీరాయిడ్స్ వాడడం వల్ల అయి ఉంటుందా మరి? అదే కాదంటారా? స్టెరాయిడ్స్ కూడా, స్టెరాయిడ్స్ షుడెంట్ బి యూజ్డ్ కదా. బాడీ అనేది ఇట్ షుడ్ బి న్యాచురల్, మజిల్ అనేది న్యాచురల్గా బిల్డ్ అవ్వాలి. ఆబ్వియస్గా మనం బిల్డ్ అవ్వడానికి ఒక మెడికేషన్ ఇస్తున్నాము అంటే, ఒక మజిల్ బిల్డ్ అవ్వడానికి మెడికేషన్ ఇస్తామంటే ఖచ్చితంగా దాని డోస్ ఎక్కువలో ఇస్తేనే మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఆబ్వియస్గా స్టెరాయిడ్ యూసేజ్ వల్ల కూడా ఇది కారణం అవ్వచ్చు. ఓకే. ఇంకో విషయం మేడం, అంటే వింటూ ఉంటాం మనము, అంటే జిమ్ చేసే వాళ్ళలో, బాడీ బిల్డర్స్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి వింటూ ఉంటాం. అంటే ఎందుకు అయి ఉంటుంది మరి? అంటే వాళ్ళకి చాలా మందికి బాడీ ఉన్నా, అంటే వాళ్ళు అదే చెప్తున్నాను కదా, దిస్ కుడ్ బీ ద రీజన్. ఓకే. ఒకటి ఓవర్ డూ ఎక్సర్సైజ్ అనేది, బాడీ తొందరగా బిల్డ్ అవ్వాలని చెప్పి 3 hours 4 hours ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అప్పుడు స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి మీరు చెప్పినట్టు స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసినా సరే, స్టెరాయిడ్స్ అనేది నాట్ ఓన్లీ ఆన్ ద స్పర్మ్ కౌంట్, ఇట్ విల్ యాక్ట్ ఆన్ ది హోల్ బాడీ. హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అన్నిటి మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో మీరు చాలా మందిని చూసుంటారు కదా, జిమ్ చేస్తూ యంగ్స్టర్స్ సడన్ కార్డియాక్ అరెస్ట్, లేదంటే బాడీ బిల్డర్స్ డైయింగ్ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. ఇదంతా దేనికి? స్టెరాయిడ్ యూసేజ్. కుడ్ బి డ్యూ టు స్టెరాయిడ్ యూసేజ్ అనమాట. సో ఇది స్టెరాయిడ్ యూసేజ్ ఒకటి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఓవర్ డూయింగ్ ద ఎక్సర్సైజ్, అండ్ హాట్ బాత్స్. ఓకే. బాగా ఎక్కువ టెంపరేచర్లో ఉండి హాట్ బాత్స్ ఫర్ లాంగ్ టైం చేసిన స్పర్మ్ కౌంట్ అనేది డ్యామేజ్ అవుతుంది, ఓకే, డిస్ట్రాయ్ అవుతుంది. సో ఇది ఇంకొక కాజ్. నెక్స్ట్ ఇంకా అదే కాకుండా ల్యాప్టాప్స్ ల్యాప్లో పెట్టుకోవడం, ఒళ్ళో పెట్టుకోవడం, ఎక్కువసేపు వర్క్ చేసుకోవడం. సో దట్ లీడ్స్ టు ఆ హీట్, అది కూడా దట్ ఆల్సో విల్ ఎఫెక్ట్ ద స్పర్మ్ ప్రొడక్షన్ అనమాట. అలానే ఇది మేల్ ఫ్యాక్టర్స్. అట్లానే మనం ఫీమేల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే, ఫీమేల్ ఫ్యాక్టర్స్లో కూడా సేమ్. వన్ ఇస్ హ్యాబిట్స్, అంటే స్మోకింగ్, ఆల్కహాల్. ఇప్పుడున్న మోడర్న్ డేలోని అమ్మాయిలు కూడా స్మోకింగ్, ఆల్కహాల్ వీఆర్ సీయింగ్. సో స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ జెండర్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనం అనుకున్నట్టు PCOD, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇవన్నీ ఇది దేనివల్ల వస్తుందంటే అగైన్ స్ట్రెస్ రిలేటెడ్. సో అది ఒక కాజ్. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్, సేమ్ మళ్ళీ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే యాక్టివిటీ ఉండదు, ఒకే వర్క్ ముందు అలా కూర్చోవడం, ఎక్సర్సైజ్ కానీ లేదంటే జస్ట్ ఫర్ ఆ నార్మల్ వాక్లా కూడా అసలు ఏమి ఉండలేదు, లేవడం, జాబ్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇదే రొటీన్ అయిపోతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపితే బోత్ మేల్ అండ్ ఫీమేల్, దట్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. ఇంకా ఇవి కాకుండా ఏముంటాయంటే, అంటే మనం అనలైజ్ చేసిన తర్వాత, కొన్ని వేరే టెస్టులు చేసిన తర్వాత లోపల ఏవైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అనమాట, అంటే ట్యూబ్స్ ఏవైనా బ్లాక్ ఉన్నాయా, గర్భసంచిలో ఏమైనా ఇబ్బంది ఉందా, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయి, ఇలాంటివి ఉన్నా ఈవెన్ దోస్ విల్ యాడ్ టు ఇన్ఫర్టిలిటీ అనమాట. ఫీమేల్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మేడం, ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీ కేసు గురించి, మేల్లో. సో అంటే ఈ ఇన్ఫర్టిలిటీ కేసెస్ వచ్చినప్పుడు ఎవరితోటన్నా మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయినది ఏదన్నా ఉందా?
ఆల్మోస్ట్ అందరితో ఎమోషనల్గా కనెక్ట్ అవుతాము ఆల్మోస్ట్. బికాజ్ ఏంటి, నేను నాకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, వీళ్ళు ఇలా పాజిటివ్ వచ్చిందని చెప్తే అంతకన్నా అనమాట. ఓకే. నేను వాళ్ళ రిజల్ట్ కోసం అంత ఈగర్గా వెయిట్ చేసేదాన్ని. సో ఐ హ్యాడ్ చెప్పాలంటే దేర్ ఇస్ వన్ ఒక ఒక అమ్మాయి, ఐ వాంట్ మెన్షన్ హర్ నేమ్ ఆల్సో బికాజ్ షీఈ్ అన్ ఎగ్జాంపుల్. నేను కూడా షీఈ్ అన్ ఇన్స్పైరింగ్ సోల్. కల్పన, దిస్ ఇస్ ఫర్ యూ. ఓకే. తను నా దగ్గరికి వచ్చింది. 7 years అయ్యింది పెళ్ళి, లవ్ మ్యారేజ్. పేరెంట్స్ని ఒప్పించుకొని పెళ్ళి చేసుకున్నారు. 7 years దే వర్ మ్యారీడ్, దే వర్ నాట్ హ్యావింగ్ కిడ్స్. అంటే ట్రై చేస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ అందలేదు. ఓకే. ఈ 7 years పెళ్ళైన తర్వాతనే, పెళ్ళి అవడానికి పాపం చాలా ఫైట్స్ అవి చేసి ఇద్దరు దే గాట్ మ్యారీడ్. దాని తర్వాత ప్రెగ్నెన్సీ అందలేదు. కొంచెం వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఏంటంటే పల్లెటూరు ఆ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో తెలుసు కదా, వాట్ యు ఎక్స్పెక్ట్. కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ మాటలు అంటారు కదా, ఏంటి చూడు అంటే తనకు ఒక సిస్టర్ ఉంది. సిస్టర్కి ఆల్రెడీ 2 పిల్లలు పుట్టేశారు, తినికి ఇంకా పుట్టలేదన్నమాట. సో అదిగో మీ చెల్లికి పుట్టేశారు, నీకు ఇంకా పుట్టలేదండం. నెక్స్ట్ కొన్ని ఇవి ఫంక్షన్స్ అవుతుంటాయి కదా, సీమంతం, దానికి పిలవకపోవడం, ఇలాంటివన్నీ అన్నమాట. సో ఆ అమ్మాయి డిస్పైట్ ఫేసింగ్ ఆల్ దిస్, ఇప్పుడు ప్రతి పండక్కి వాళ్ళు ఊరు వెళ్తారు, ఆ పల్లెటూరు ఎక్కడికి వెళ్తారు, అక్కడ కూడా ఇవే టాంటింగ్స్ అనమాట. ఎప్పుడు ఎక్కడికైనా మంచి డాక్టర్ దగ్గర చూపించుకో, ఏదో లోపం ఉంటుంది. తనే ఎందుకు చూపించుకోవాలి, అబ్బాయిలో ఉండకూడదా? యాజ్ అ కపుల్ కదా, ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ ఒక యూనిట్, బోత్ మేల్ అండ్ ఫీమేల్. బట్ సొసైటీ ఫస్ట్ జడ్జ్ చేసేది వీళ్ళని. ఓకే, డిస్పైట్ ఆల్ దోస్ అంత సైకలాజికల్ ట్రామాలో కూడా షీ వాజ్ తన కెరీర్ని బిల్డప్ చేసుకుంది. షీ ఫినిష్ హర్ స్టడీస్, ఒక మంచిగా బిజినెస్ సెట్ చేసుకుంది. సో కెరీర్ వాజ్ ఒక హైప్లో వెళ్తుంది. ఎందుకు ఇవన్నీ చేయగలిగిందంటే హస్బెండ్ వాజ్ సపోర్ట్. సరే పోనీలే, మనకి పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే ఏంటి, నువ్వు నేను ఉన్నాం కదా. హీ వాజ్ లైక్ దిస్. హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, తనకి ఏమీ లేవు, అమ్మాయికి ఏమీ లేవు, తనకి ఏమీ లేవు. ఎక్కడో వాళ్ళ ఊర్లో లోకల్గా చూపించుకునేవారు, అప్పుడు కూడా తనలో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బట్ ఇన్ని ఇయర్స్లోని మేల్కి ఎక్కడ చెక్ చేయలేదు. ఓకే, ఇంకా కొన్ని ఇయర్స్ వాళ్ళు విసిగెత్తిపోయి వదిలేశారనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేశారు, వదిలేశారు. సంహౌ ఎక్కడ చూసారంటారు, అదేదో పాడ్కాస్ట్ సంథింగ్ ఏదో చూసి లైక్ దట్ దే కేమ్ టు మీ. ఓకే అంటే సరే, ఇద్దరిని వర్కప్ చేయాలి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ని వర్కప్ చేశాను. మేల్ చూస్తే మేల్లోని స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, మొటిలిటీ కూడా కొంచెం తక్కువగా ఉంది. సరే ఓకే, దిస్ కుడ్ బీ ద రీజన్. ప్రెగ్నెన్సీ అందలేదంటే దిస్ కుడ్ బీ ద రీజన్, మేజర్ రీజన్. ఎందుకంటే తన సైడ్ మనం అంత ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, నార్మల్. సో ఫస్ట్ ఏంటంటే మనం మీ సైడ్ నుంచి వర్కప్ చేద్దాము, వర్కప్ చేసిన తర్వాత విల్ స్టార్ట్ అని చెప్పి తనకి ఫస్ట్ మెడిసిన్స్ పెట్టాం హస్బెండ్కి. హీ స్టార్టెడ్ యూజింగ్ మెడిసిన్స్ అవి వాడేసి నెక్స్ట్ ఆఫ్టర్ 3 months అనమాట. 3 months ఓకే, ఇప్పుడు న్యాచురల్గా ట్రై చేద్దాము, విల్ గో ఫర్ ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే ఏం లేదు, స్పర్మ్ తీసుకొని సెమెన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి డైరెక్ట్గా యూట్రస్లోకి పంపిస్తాం. ఇట్ ఇస్ జస్ట్ ఓపీ ప్రొసీజర్, దానికి మొత్తం అదేం అవసరం లేదు. ఇది ట్రై చేద్దాము, దీనికి కొంచెం సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది అని చెప్పాను. ఓకే మేడం, ఓకే చేసాము, ఫైన్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. ఫస్ట్ సైకిల్కి షీ కన్సీవ్డ్. ఓకే, షీ వాజ్ కన్సీవ్డ్. నేను త్రూఅవుట్ నాతో కన్సల్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, హస్బెండ్ వాజ్ ఎక్సైటెడ్. ఓకే, జనరల్గా ఫీమేల్స్ ఎలా ఉంటారు, దే బికమ్ ఎమోషనల్. ఇన్ని ఇయర్స్ నుంచి మేడం ఇంకా మేము ట్రై చేస్తున్నాము, మీరే ఏదో ఒకటి చెయ్యాలి, ఇలా కదా. షీ వాజ్ సో కామ్, షీ వాజ్ సో కూల్. హస్బెండ్ వాజ్ ఎక్సైటెడ్ అనమాట. అంటే మేడం అవుతుందా, అంత మంచిగానే అవుతుందా, బాగానే ఉంది, ఇలా అనమాట. తినైతే కూల్ అండ్ కామ్. ఓకే మేడం, ఓకే సరే, పోనీ అప్పుడైనా రియాక్ట్ అవుతుందా అంటే పాజిటివ్ వచ్చింది మేడం, హ్యాపీగా ఉంది, అంతే. ఓకే సరేలే, ఇలానే తను వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమో అని అనుకున్నా. డన్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. షీ గేవ్ బర్త్ టు అ మేల్ బేబీ, 3.5 kg, నార్మల్ వెజైనల్ డెలివరీ. అది కూడా నా దగ్గరే అయ్యింది. ఇంకా అందరూ ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా వాళ్ళ ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళ ఇన్లాస్ వాళ్ళందరూ వచ్చి మేడం అని చెప్పి నాకు దండం పెట్టేస్తున్నారు. నాది ఏమీ లేదమ్మా, నేను జస్ట్ చిన్న హెల్ప్ చేశాను అంతే.
ఇంకా అమ్మాయిని ఇంకా ఎంత ప్రేమగా త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ వాళ్ళు వచ్చేవారు అనమాట చెకప్స్కి. వాళ్ళు కూడా ఒక 5 వచ్చేవారు రిలేటివ్స్. అంటే తింటం లేదు మేడం, సరిగ్గా తింటం లేదు, ఇది తింటం లేదు, అది తింటం లేదు అని చెప్పి ఇంకా అంత ప్యాంపరింగ్ అనమాట. అంతా డెలివరీ టైంలోనమాట. అంత అప్పుడు కూడా అసలు ఏంటి అమ్మాయి ఎంత కూల్గా ఉన్నది అసలు, బట్ చాలా గ్రేట్. ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తుంది అసలు, ఎక్కడ హైప్ అయిపోకుండా, దేనికి డిప్రెస్ అయిపోకుండా. ఫైన్. ఆఫ్టర్ 3-4 days మనం డిశ్చార్జ్ చేసేస్తాం కదా. డిశ్చార్జ్ చేసినప్పుడు వెళ్ళాను, బేబీని చూసి ఎంత బాగున్నాడు అని చెప్పి, లైక్ నువ్వు కేర్ తీసుకోవాలరా, మళ్ళీ నాకు దగ్గరికి రా, ఇవన్నీ చెప్పేసిన తర్వాత వెళ్ళే ముందు నన్ను పట్టుకొని హగ్ చేసుకొని ఇంకా ఏడవడం మొదలుపెట్టింది గట్టిగా. షీ స్టార్టెడ్ టు క్రై. సో అప్పుడు అర్థమైంది ఏదో పెయిన్ ఉంది తనలోని, దాచుకుంది ఇప్పటి వరకు. నేను ఎందుకమ్మా అలా ఏడుస్తా అని చెప్పి, అంటే ఆ ఎమోషన్ కూడా స్టాప్ చేసేస్తున్నారు వాళ్ళ రిలేటివ్స్. అన్నాను వదిలేయండి ఒక 5 minutes, తనని లెటర్ ఏడ్ చేస్తే ఆ బాధ అంతా తీరిపోతుంది తనకి. ఏడవరా, నీకు ఎంత ఏడవాలనిపిస్తే మొత్తం అంతా ఇప్పుడే ఏడ్ చేసి ఆ భారం అంతా దించేసుకో అని చెప్పాను. ఏడ్చి అప్పుడు బ్యాగ్లోంచి తీసింది ఇన్ని ఈ యూపీటీ ఉంటాయి కదా, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, ఇన్ని తీసింది. ఇన్ని ఇమాజిన్, ఒక బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఇన్ని తీసింది. ఇన్ని ఉన్నాయన్నమాట. మేడం తన పీరియడ్ సైకిల్ 35 days. ఓకే, నా పీరియడ్ ఎప్పుడు 35 మేడం. నేను మెచ్యూర్ అయిన దగ్గర నుంచి నా పీరియడ్ నాకన్నా ఇంట్లో వాళ్ళు ట్రాక్ చేసుకునేవారు. 30 రోజులు అవ్వగానే నీకు ఇంకా రాలేదు, చేసుకో, టెస్ట్ చేసుకో. అలా ఎన్ని ఇయర్స్ ఇమాజిన్. ఫస్ట్ 2 years ఓకే వదిలేసేయండి, 5 years ఆల్మోస్ట్. ఇన్ని నేను ఇంకా తక్కువ చూపిస్తున్నాను. ఇన్ని షీ షోడ్ టు మీ. ఇది నేను చూపించాలని తెచ్చాను మేడం. డెలివరీకి బ్యాగ్ అంతా రెడీ చేసుకొని నేను దాచుకున్నాను ఇవన్నీని. ఇదంతా ఇంత పెయిన్ నేను అనుభవించాను మేడం, నేను బయటకు ఎవరికి చెప్పుకోలేదు. అది నాకు వీళ్ళందరూ సడన్గా నా మీద అంత ప్రేమ చూపిస్తున్నా నాకు అది పెయిన్ఫుల్గానే, హర్టింగ్గానే అనిపించింది అని చెప్పి తను పట్టుకొని ఏడ్చింది. అప్పుడు నాకు కూడా అసలు అవి చూడగానే, మనకి ఏదైనా ఒక దాని గురించి డెస్పరేట్గా ట్రై చేస్తున్నాం అనుకోండి, ఒక 1-2 yearsలోనే మనం దాని గురించి వెయిట్ చేసి అది అప్పటికీ దొరకకపోతే అసలు మనకి ఎలా ఉంటుంది. ఇమాజిన్ 7 years ఎవ్రీ మంత్, ఏదో సంవత్సరంలో నీకు 2 సార్లు 3 సార్లు కాదు, ఎవ్రీ మంత్ నీకు దగ్గరుండి టెస్ట్ చేయించుకోవడం, అది నెగిటివ్ వస్తే ఏదో ఒకటి అనడం. అంటే ఇంకా అమ్మాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం మానేసిందంట. నాది 35 రోజుల సైకిల్, నాకు 5 రోజుల తర్వాత నాకు పీరియడ్ వస్తుంది అని చెప్పడం సైలెంట్గా. ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా ఇంట్లో చెప్పినా సరే ఇంకా దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు లిజన్. తెలుసు కదా వాళ్ళు ఇంకా అలానే ఉంటారు. అలా అనమాట. ఇంకా లేట్ చేసి ఇప్పుడు ఆ భారం అంతా తీరిపోయింది మేడం. నేను ప్రెగ్నెన్సీ అది కన్సీవ్ అయిన దగ్గర నుంచి నాకు భయంగానే ఉంది. ఇప్పుడు బేబీ పుట్టినంత వరకు నాకు భయంగానే ఉన్నది మేడం. అదే ఇప్పుడు నాకు ఫ్రీగా ఉన్నది. ఇంకెంతసేపు మాట్లాడిందో, ఓహో నిజమైన కల్పనని ఇప్పుడు చూస్తున్నాను అనమాట నేను అని చెప్పి. సో ఇట్ వాజ్ రియల్లీ హార్ట్ టచింగ్. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టుంది పాపం. అసలు ఇది నాకు ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, సొసైటీ, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీరు వీలైనంత వరకు సపోర్ట్ చెయ్యగలిగితే సపోర్ట్ చేయండి. లేదు సపోర్ట్ చేయలేమంటే మీ పని మీరు చూసుకోండి. అంతే కదా. వి డోంట్ నో వాట్ ఆ పక్కన ఉన్న వాళ్ళ లైఫ్లో ఏమైపోతుందా అని ఫస్ట్ ఇంట్రెస్ట్. అలా కాదు, సపోర్ట్ చేయండి, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ చూపించుకోండి, ఏం కాదు. కొంతమందికి 10 సంవత్సరాలు పుడతారు, కొంతమందికి ఇలా, అలాంటి స్టోరీస్ పోనీ ఏమైనా చెప్పండి వాళ్ళకి. సో దే గోయింగ్ టు డిప్రెషన్ కదా, దే గోయింగ్ టు డిప్రెషన్. మీరు ఎవరైనా రిలేటివ్స్ అవ్వనివ్వచ్చు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు. బేసిక్గా సొసైటీ, ఈ ఇన్ఫర్టిలిటీ అన్నది ఫైనాన్షియల్గానే డ్రైనింగ్ కాదు, ఎమోషనలీ అండ్ సైకలాజికలీ, మెంటలీ అండ్ సైకలాజికల్గా కూడా ఫిట్ ఉండాలి. ఎంత కష్టం అది. ఎవ్రీ సైకిల్ అలా నెగిటివ్ వస్తుంది, వాళ్ళ మాటలు ఇవన్నీ. సో మనం మంచి ఏం చేయగలం, వీలైతే 4 మంచి మాటలు మాట్లాడండి, లేదంటే అసలు ఏం మాట్లాడద్దు. అదే పెద్ద గిఫ్ట్ వాళ్ళకి. అంతే. దిస్ ఇస్ ఐఎమ్ కనెక్టెడ్ టు హర్, చాలా కనెక్ట్ అయ్యాను. వాడు ఇప్పుడు 1.5 year. రీసెంట్గానే వాడు ఫస్ట్ బర్త్డే కూడా నేను వెళ్ళాను. బాగా అనిపించింది నాకు. మహిళలకు పెళ్ళి ఆలస్యం అవుతే అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఓకే, ప్రెగ్నెన్సీ రావడమే పెద్ద ప్రాబ్లం.
రావడమే ప్రాబ్లం Okay. లేట్ మ్యారేజెస్ చేసుకుంటే. Okay. బికాస్ 30 years దాటింది అనుకోండి, వాట్ హ్యాపెన్స్ టు ద కౌంట్ కానీ లేదంటే క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ అండం అంటాం కదా, అవును. అది 30 years దాటిన తర్వాత ఎగ్ యొక్క క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. అదే మీరు పెళ్ళి 35 years దాటిన తర్వాత చేసుకున్నారనుకోండి, క్వాలిటీ తగ్గిపోతుంది, యాజ్ వెల్ యాజ్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఓకే ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఫర్టిలిటీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అవుతుంది. ఓకే ఓకే, కన్సీవ్ అయ్యారు అనుకుందాం, ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి ప్రెగ్నెన్సీ టైంలో. అంటే బీపీ హై అయిపోవడం, డయాబెటీస్ రావడం ప్రెగ్నెన్సీ టైంలో, ఇవన్నీ ప్రీ ఎక్లాంప్సియా అంటాము. నెక్స్ట్ Okay. బేబీ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇవన్నీ ప్రీటర్మ్ డెలివరీస్ అయిపోవడం, అంటే నెలలు నిండకుండానే డెలివరీస్ అన్నవి అయిపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ లేట్ మ్యారేజెస్లో చూస్తామన్నమాట. అంటే 35 years అబవ్ అలా ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ రావడం ఒక బిగ్ ఇష్యూ. వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే అంటే ఇంకో విషయం మేడం, అంటే ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలంటారు, ఏ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అని అంటారు? ఐడియల్ ఏజ్ వచ్చేటప్పటికి ఒక ఫీమేల్ ఆర్ అ మేల్ ఇద్దరు ప్లాన్ చేసుకొని కన్సీవ్ అయ్యి ఒక హెల్దీ బేబీ పుట్టాలి అంటే 25 to 30 years మధ్యలో. ఓకే దట్ ఈస్ ద ఐడియల్ ఏజ్. ఒకప్పుడు అంతే, 25 to 30 మధ్యలో పెళ్లి చేసేసేవారు. బట్ ఇప్పుడు ఈ మోడర్న్ ఇప్పుడు సొసైటీలో మనం చూస్తే ఏంటంటే వీ హ్యావ్ లాట్ కెరీర్ ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి, దాని తర్వాత మనం మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం, దాని తర్వాత ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిద్దాం. సో ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ డిలేడ్. బట్ ఐడియల్ ఏజ్ ఇస్ 25 to 30. సో అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కప్పులు అడుగుతూ ఉంటారా, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని? అడుగుతుంటారు, ఓకే చాలా మంది అడుగుతుంటారు. ఇన్ఫ్యాక్ట్ అంటే లైక్ ఇప్పుడు పెళ్ళై 3 years అవుతుంది మ్యామ్, లేదంటే 2 years అవుతుంది, మేము ఇప్పటి వరకు సేఫ్టీ యూజ్ చేసాము, ఇప్పుడు మేము కన్సీవ్ అవ్వాలి ప్లాన్ చేసుకుంటున్నాం, మేము ఇప్పుడు కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాము, సో మేము ఏం చేయాలి, ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏమైనా ఉంటాయా, లేదంటే ఏమైనా బ్లడ్ టెస్ట్ చెకప్స్ ఏమైనా చేయించుకోవాలా అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు, యంగ్ కపుల్స్. అండ్ దిస్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఇలా, బికాస్ ఏంటంటే మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే ఆ ప్లానింగ్ ఉండదు, ప్లాన్ చేసుకోవాలి యాక్చువల్గా. ఒకప్పుడు అయితే అలా కాదు, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం ఏంటి, పిల్లలు ఎప్పుడు పుట్టాలని ప్లాన్ చేసుకోవడం ఏంటి అని ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, సో దేర్ ఇస్ ప్లానింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు. సో ఆ ప్లానింగ్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కపుల్ వచ్చారు, ఆ కపుల్ నా దగ్గరికి వచ్చారు, లైక్ వాళ్ళ ప్లాన్ ఇప్పుడు ఈ 2 years బట్టి మేము సేఫ్టీ వాడుతున్నాం మేడం, ఇప్పుడు నుంచి అంటే ఈ ఇయర్లో మేము కన్సీవ్ అవుదాం అనుకుంటున్నాము, వీ వాంట్ బికమ్ ప్రెగ్నెంట్. సో నన్ను అడిగిన ఆ క్వశ్చన్ ఎంత చక్కగా అడిగారంటే, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మా లైఫ్ స్టైల్లో ఇది మా లైఫ్ స్టైల్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. సో నేనేం చేంజెస్ చేసుకోవాలి అని చెప్పి, ఒక్క ఫీమేలే నన్ను అడగలేదు, అబ్బాయి కూడా నన్ను అడిగాడు, నేనేం చేసుకోవాలి మేడం, నేనేం చేంజెస్ చేసుకోవాలి అని. సో జనరల్గా ప్రెగ్నెన్సీ అనగానే అందరూ కాన్సన్ట్రేషన్ మొత్తం ఫీమేల్ మీదకి వెళ్తారు కదా. సో ఫీమేల్ ఎంత ఈక్వల్లీ ఇంపార్టెంటో మేల్ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనకి ఎగ్ ఇంపార్టెంట్, స్పర్మ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, స్పర్మ్ క్వాలిటీ బాగాలేదనుకోండి, లో క్వాలిటీ అనుకోండి, ఇమీడియట్గా మిస్క్యారేజ్ అయిపోద్ది. ప్రెగ్నెన్సీ వచ్చినా దానంతలో అది మిస్క్యారేజ్ అయిపోతుంది. చూడండి, కొంతమంది అబార్షన్ కన్సీవ్ అయ్యారు, అబార్ట్ అయిపోతుంటారు, వీ డోంట్ నో ద రీజన్. ఓకే, నాకు ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు అంటే స్పర్మ్లో అంటే వీక్నెస్ ఉంటుంది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, అంటే అన్హెల్దీ స్పర్మ్ ఉంటుంది, అన్హెల్దీ ఉన్నప్పుడు అసలు ఫామే అవ్వద్దు కదా, అంటే ప్రెగ్నెన్సీ రావద్దు కదా? వస్తుంది. ఓకే వస్తుంది. ఓకే, సి దట్ ఈస్ హౌ నేచర్ ఇస్ రెస్పాండింగ్. అన్హెల్దీ అదే లో క్వాలిటీ స్పర్మ్ ఎగ్ని వెళ్ళింది, ఫర్టిలైజ్ చేసింది, ఒక బేబీ ఫామ్ అయ్యింది. సో అప్పుడు ఏమవుతుంది, లో క్వాలిటీ స్పర్మ్ వల్ల ఏమవుతుంది, ఏదో ఒక జన్యుపరమైన లోపాలు, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. సో వెంటనే నేచర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ అబార్ట్. ఓకే, సో మెజారిటీ స్టడీస్ ఏం చెప్తాయంటే, మెజారిటీ ఆఫ్ దీస్ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనేవి, అంటే మొదటి 3 నెలల్లో అయిపోయే అబార్షన్స్ అయ్యాయి అంటే ఖచ్చితంగా వాటిల్లో మ్యాక్సిమమ్ జన్యుపరమైన లోపాలు ఉన్నట్టు. సో అది దానంతలో అది అబార్ట్ అయిపోతాయి అన్నమాట. సో దట్ ఈస్ హౌ నేచర్స్ వే ఆఫ్ ఎక్స్పెల్లింగ్ ఇట్ అవుట్. సో అలా ఖచ్చితంగా స్పర్మ్ యొక్క క్వాలిటీ కూడా ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయినా అబార్షన్స్ అవుతాయి, సేమ్ స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోయినా ఇట్ విల్ లీడ్ టు అబార్షన్స్ అన్నమాట.
సో ఎప్పుడైనా ఎవరైనా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ మన చేతుల్లో ఏముంది, లైఫ్ స్టైల్ మన చేతుల్లోనే ఉంది కదా. నువ్వు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం తినాలి, ఏం చేయాలి, అంతా నీ చేతుల్లోనే ఉంది. ఓకే, సో ఇక్కడ చెప్పాలంటే ఒక స్పర్మ్, హెల్దీ స్పర్మ్ డెవలప్ అవ్వాలి అని అంటే ఇట్ విల్ టేక్ 90 days. 90 రోజులు తీసుకుంటాయి. 90 రోజులు అంటే 3 months. సో యు ఆర్ ప్లానింగ్, కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటే మీ వర్కౌట్ ఎప్పటి నుంచి ఉండాలి, 3 monthsకి ముందు నుంచే ఉండాలి. 3 monthsకి ముందు నుంచే యూ హ్యావ్ టు స్టార్ట్. మీ లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ స్టార్ట్ అయితే 3 months టైం పీరియడ్ పడుతుంది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు అంటే 90 daysకి అంటే గుడ్ స్పర్మ్ అనేది ఫామ్ అవుతుందని, అంటే ఆల్రెడీ ఉంటుంది కదా. ఉంటాయి. ఓకే, మరి దాంట్లో మీకు స్మోకింగ్ ఉంది, ఆల్కహాల్ అలవాటు ఉంది, స్ట్రెస్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ హ్యాబిట్స్. సో ఇప్పుడు నవ్ వాట్ యు వాంట్ టు డూ, ఇప్పుడు యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే కదా. సో ఒకవేళ డౌట్ ఉంటే సో ఇవన్నీ ఆపేసి మీరు 3 months వరకు ఇవన్నీ డౌట్ కాదు, ఓకే ఖచ్చితంగా డిఫెక్ట్ ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నది అని అంటే ఓకే ఇప్పుడు మీరు ప్లాన్ చేస్తున్నారు అని అంటే సో మనకు ఫ్యూచర్లో సఫర్ అవ్వకూడదు. సో దానికి బేస్ అన్నమాట ఇప్పటి నుంచి ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్ అంటారు కదా, అలా. సో ఏం చేస్తారు, క్విట్ స్మోకింగ్, క్విట్ ఆల్కహాల్, మెచ్యూర్ అండ్ హెల్దీ స్పర్మ్స్ డెవలప్ అవుతాయి కదా. మెచ్యూర్, ఆ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ నుంచి దూరంగా ఉండండి. మార్నింగ్ వాక్కి వెళ్ళండి ఫ్రెష్ ఎయిర్లో, ఆర్ ఎల్స్ ఎక్సర్సైజ్ ఫర్ 1 hour, అట్లీస్ట్ 30 minutes డే. ఫ్రెష్ ఫ్రూట్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. సో యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా వెళ్తాయి. సో ఆల్ దిస్, ఇవన్నీ ఏంటి హెల్దీ ఫ్యాక్టర్స్. సో ఆబ్వియస్గా మనకి హెల్దీ స్పర్మ్స్, హెల్దీ మెచ్యూర్ స్పర్మ్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. సో అట్ ది సేమ్ ఇవన్నీ ఫీమేల్కి కూడా వర్తిస్తాయి. మనకి ఎగ్ యొక్క, అండం యొక్క క్వాలిటీ కూడా మంచిగా రావాలి అని అంటే సేమ్ ఫుడ్. ఓకే, మంచిగా డ్రై ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్స్, షుగర్స్ అని కట్ చేయండి, పిజ్జాస్, బర్గర్స్ అవాయిడ్ చేయండి, టైంకి పడుకోవాలి, స్ట్రెస్ఫుల్ కండిషన్స్ని అవాయిడ్ చేయాలి, పీస్ఫుల్గా ఉండాలి, యోగా ఆర్ అంటే మీ గురించి మీరు టైం కేటాయించుకున్నప్పుడు అవుట్పుట్ ఎప్పుడు చాలా బాగుంటుంది. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. మూడ్ ఎలివేట్ అవుతుంది, స్ట్రెస్ అనేది చాలా మట్టుకు పోతుంది, ఓవరాల్ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ బాగున్నప్పుడు ప్రెగ్నెన్సీ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, అవుట్కమ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. దిస్ ఇస్ వాట్ ఈ చేంజెస్ చేసుకోవాలి. ఓకే, అంటే చాలా మందిలో న్యాచురల్గా పిల్లలు పుట్టరు, సో అప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాం. సో ఐవీఎఫ్ వల్ల పిల్లలు పుట్టించడం అంటే సురక్షితమా అంటే మీరు ఏం చెప్తారు మ్యామ్? ఎస్, ఓకే, సేఫ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అదే ఆప్షన్ ఉన్నప్పుడు అసలు డిలే చేయకుండా వెళ్ళాలి. ఓకే, దే హ్యావ్ టు గో. ఇప్పటికీ మనకి ఐవీఎఫ్ అంటే ఇప్పుడు మనకి ఒక బూన్లో ఉంది ఐవీఎఫ్. ఇట్స్ అ బూన్ చెప్పాలంటే, అండ్ ఒక రైజింగ్ ట్రెండ్ ఐవీఎఫ్ కూడా. కానీ ఇప్పటికీ మనం చూసుకుంటే రూరల్ సైడ్ వాళ్ళ చూసుకుంటే ఇంకా ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. ఐవీఎఫ్ అంటే ఏదో ఇంజెక్షన్ ద్వారా చేసేస్తారు, ఎవరో బేబీ అది, మన బేబీ కాదు, అండ్ పుట్టే బేబీ నార్మల్గా ఉండరు. ఇదొక మిత్ అన్నమాట చాలా మందికి. సో బట్ ఏంటంటే ఐవీఎఫ్ బేబీస్కి నార్మల్గా కన్సీవ్ అయిన బేబీస్కి డిఫరెన్స్ ఏముండదు, బోత్ ఆర్ సేమ్. మనం చేస్తుంది ఒకటే, ఇక్కడ మనం అసిస్ట్ చేస్తున్నాం. ఒక ప్రెగ్నెన్సీ రావడానికి వీఆర్ అసిస్టింగ్ ఇట్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అని అంటాం. ఓకే, అంటే బేబీ లోపల ఫామ్ అవడానికి కొంచెం ఇబ్బంది ఉంది, దాన్ని మనం అదే ఎన్విరాన్మెంట్లో బయట ఫామ్ చేస్తున్నాం. ఆ ఎంబ్రియోని బయట తయారు చేసి మళ్ళీ తిరిగి గర్భసంచిలోకి పంపిస్తాం. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నార్మల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. మనం జస్ట్ ఆ ఒక్క స్టెప్నే బయట చేసి దాని తర్వాత మళ్ళీ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ద సేమ్. సో డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ మీకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి వేర్ వీ కాంట్ ట్రీట్ దెమ్, దానికి ఒక ట్రీట్మెంట్ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి ట్యూబ్స్ ఉంటాయి. ఓకే, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్టిలైజేషన్ అందులోనే అవుతుంది. ఫర్టిలైజేషన్ అయ్యాక బేబీ వచ్చి బ్లాస్టోసిస్ట్ వచ్చి ఇంప్లాంట్ అవుతుంది గర్భసంచిలో. దిస్ ఇస్ ద ఫెనామిన్. ఓకే, బట్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయి చాలామందికి. ఇంకా ట్యూబ్స్ బ్లాక్ అయ్యి దాన్ని మనం ఇంకా ఏమీ చేయలేం, ట్యూబల్ క్యాన్యులేషన్ అవ్వట్లేదు అంటే రీసర్జరీ ద్వారా కూడా దాన్ని ఏం చేయలేం అనుకోండి. వై డూ యూ వాంట్ టు వెయిట్? మీరు వెయిట్ చేసుకొని అన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకునే బదులు గో ఫర్ ఐవీఎఫ్. మనకి ట్యూబ్స్ లేవు, సో అప్పుడు ఏమవుతుంది, అండం బాగానే విడుదలవుతుంది, కలెక్ట్ చేసుకుంటారు, బేబీ అనేది బయట ఎంబ్రియో ఫామ్ అవుతుంది, గర్భసంచిలోకి రిలీజ్ చేస్తారు. సో
అక్కడ అదొక అడ్వాంటేజ్ కదా, వే యూఆర్ నాట్ న్యాచురల్గా అవ్వదు, అలాంటి కండిషన్స్లో అవ్వదు. కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీసో లేదంటే ఓవరీలో ప్రెగ్నెన్సీస్ రావడము, దానివల్ల ట్యూబ్ రిమూవ్ చేసేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటి వాళ్ళలో కూడా యూ కెన్ గో ఫర్ ఐవీఎఫ్. ఇది ఫీమేల్. మేల్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి స్పర్మ్ యొక్క కౌంట్ తక్కువ ఉండి న్యాచురల్ ఫార్మ్స్, హెల్దీ న్యాచురల్ ఫార్మ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళల్లో ఏం చేయాలి అంటే ఆ మిలియన్ స్పర్మ్స్లో ఒక 4-5 ఉంటాయి అంతే కదా, అప్పుడు దే షుడ్ గో ఫర్ ఐవీఎఫ్. ఆ హెల్దీ స్పర్మ్ని పికప్ చేస్తారన్నమాట. ఆ హెల్దీ స్పర్మ్ని పికప్ చేసి లైక్ ఫర్టిలైజేషన్ అది అయ్యి ఒక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ ఐవీఎఫ్ ఇస్ అన్ అడ్వాంటేజ్. అండ్ నేను కూడా ఇలాంటి కపుల్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వేస్ట్ చేయొద్దు, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, ఒక 5 years 6 years అలా వదిలేస్తారు, అలా వద్దు. మీకు ఇలాంటి హెల్త్ కండిషన్స్ వచ్చినప్పుడు గో ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ ఇస్ ఆల్సో లైక్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఓన్లీ. ద ఓన్లీ థింగ్ వాట్ వీ డాక్టర్స్ ఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ అసిస్టింగ్, కొంచెం ఆ ప్రెగ్నెన్సీ రావడానికి అసిస్ట్ చేస్తున్నాం అంతే. ఓకే, అంటే చాలా మందికి ఐవీఎఫ్ పైన అపోహలు ఉంటాయి. అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారా? చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, చాలా. ఫస్ట్ వాళ్ళకు ఉండే బేసిక్ డౌట్ ఏంటంటే మా బేబీ అయినా. ఓకే, అది డౌట్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎగ్స్ ఎలా కలెక్ట్ చేస్తాము, స్పర్మ్ ఎలా కలెక్ట్ చేస్తాము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి అంటే 100% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా? దేంట్లోనైనా వీ కాంట్ గ్యారంటీ 100%. ఓకే, బట్ రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ హై పర్సంటేజ్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్, బట్ 100% వీ కాంట్ గ్యారంటీ. ఓకే, అది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళిన వాళ్ళలో ట్విన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు, ట్విన్ ప్రెగ్నెన్సీస్. సో ట్విన్స్ అందరూ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యారు, అలా కాదు. ట్విన్స్ అనేవారు న్యాచురల్గా కూడా వస్తారు. అవును, ఐవీఎఫే కాదు, న్యాచురల్గా కూడా ట్విన్స్ పుట్టచ్చు. సో అది. అండ్ ఐవీఎఫ్కి వెళ్తే ఖచ్చితంగా ట్విన్సే పుడతారు, భయం కూడా ఉంటుంది కొంతమందికి. అమ్మో ట్విన్స్ నేను కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది మేడం. అంటే ట్విన్స్ ఎందుకు పుడతారంటే, అంటే ఒకవేళ చేసేటప్పుడు ఒక బేబీ అంటే బాగాలేకపోతే ఇంకో బేబీ సేఫ్గా ఉంటుంది అన్నట్టు. అంటే లైక్ ఇప్పుడు మనకి ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాం, ఎంబ్రియోస్ని పంపిస్తున్నాం కదా, వీ వాంట్ సక్సెస్ రేట్. బికాస్ ఆ సైకిల్ని మనం అంతా ఎగ్స్ కలెక్ట్ చేసి స్పర్మ్ కలెక్ట్ చేసి మళ్ళీ మదర్ని ప్రిపేర్ చేసి ఇవన్నీ చేస్తాం కాబట్టి ఎంబ్రియోస్ ఏంటంటే 1 ఎంబ్రియో లేదంటే 2 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అట్లీస్ట్ మీరు అన్నట్టు కరెక్ట్, ఒక ఎంబ్రియో అట్లీస్ట్ ఫామ్ అవ్వకపోయినా అది అందుకని ఒక్కొక్కసారి 2 ట్విన్స్ ఫామ్ అవుతాయి, ఇంకొకసారి ఒక ఎంబ్రియోనే బేబీ కింద డెవలప్ అవుతుంది. ట్విన్స్ ఇస్ ఓకే, పర్వాలేదు. మనకి ఎప్పుడైనా ట్రిప్లెట్స్ 3 babies 4 babies అంటే అది కష్టం. ట్విన్స్ పర్వాలేదు, కొంత మేరకు పర్వాలేదు. ఓకే, సో చాలా మంది కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతూ ఉంటారు. సో వాడడం సురక్షితమా? కాంట్రాసెప్టివ్ పిల్స్, ఇప్పుడు కాంట్రాసెప్టివ్ పిల్స్ న్యాచురల్గా అసలు మామూలుగా దేనికి వాడతాం, ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి వాడతాం అన్నమాట. సో ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్లో టైప్స్ ఉంటాయి. మనకి ఓన్లీ ఈస్ట్రోజన్ పిల్స్ అని ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని ఉంటాయి, ఇంకోటి కంబైన్డ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఎప్పుడైనా కంబైన్డ్ పిల్సే వాడాలి. కంబైన్డ్ ఓసిపీస్ అంటాం, అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కలిపి ఉంటాయి. దిస్ ఇస్ సేఫ్ టు టేక్. ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనేవి, ఇది ఎవరిలో అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ప్లానింగ్ చేసుకుంటారు, అంటే గ్యాప్ కదా మెయింటైన్ చేయాలి, ఈలోపు పిల్లలకి పాలు ఇస్తూ ఉంటారు. ఆ మదర్స్లో ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనేవి ఇస్తామన్నమాట. కంబైన్డ్ ఓసిపీస్ కాకుండా ఇవి ఇస్తాం. ఈస్ట్రోజన్ ఓన్లీ పిల్స్ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయాయి. ఈస్ట్రోజన్ ఓన్లీ పిల్స్ ఇవ్వకూడదు, ఎక్కువ శాతం వాడకూడదు, సంవత్సరాల తరబడి వాడకూడదు. బికాజ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మనకి వేరే అవయవాల్లో కూడా యాక్ట్ చేస్తుంది, బ్రెస్ట్ మీద. ఓకే, బ్రెస్ట్ మీద యాక్ట్ చేస్తుంది, యూట్రస్ మీద యాక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈస్ట్రోజన్ ఎక్కువ ఇచ్చేస్తున్నప్పుడు దట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అందుకే ఓన్లీ ఈస్ట్రోజన్ ఉన్న ఓసిపీస్ ఇప్పుడైతే అవుట్డేటెడ్ అయిపోయాయి, ఎవరు ఇవ్వటం లేదు. కంబైన్డ్ ఓసిపీస్ ఇస్ బెటర్, గుడ్. అది కూడా ఎన్నాళ్ళు వాడాలి, సంవత్సరాల తరబడి వాడేస్తుంటారు, అలా వాడకూడదు. మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months అంతే. మీరు స్పేసింగ్ ఇవ్వాలని అనుకుంటే 6 months. లేదు స్పేసింగ్ మాకు ఇంకా ఎక్కువ ఇయర్స్ కావాలి, బేబీకి మధ్య మేబీ 4 years 5 years కావాలనుకుంటే అన్ని ఇయర్స్ యూ కాంట్ యూజ్ ద పిల్స్. ఓకే కదా, అన్ని ఇయర్స్ మీరు కంటిన్యూస్గా పిల్స్ వాడకూడదు. మ్యాక్సిమం 6 months, మ్యాక్సిమం ఒక 1 year అంతే.
మీకు 4 to 5 years గ్యాప్ కావాలి అంటే గో ఫర్ అ కాపర్టీ. ఓకే. లూప్ అంటాం కదా, లూప్ అని విని ఉంటారు. ఫస్ట్ బేబీ డెలివరీ అవగానే చక్కగా లూప్ వేయించేసుకున్నారనుకోండి, మీకు ఎన్ని ఇయర్స్ గ్యాప్ కావాలంటే అన్ని ఇయర్స్. ఇప్పుడు 5 years అయింది, నేను ఇప్పుడు కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాను, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, జస్ట్ కమ్ టు గైనకాలజిస్ట్, లూప్ తీసేస్తారు అంతే. ఓకే. దట్ ఈస్ సింపుల్ కదా, ఏమీ డిస్టర్బ్ అవ్వట్లే బాడీలో, హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వట్లే. కొంతమందికి ఈ కంబైన్డ్ ఓసీ పిల్స్ తీసుకున్నారనుకోండి, చాలా కొంతమందికి పడదు, వాంతులు అయిపోతుంటాయి, తల తిరిగేస్తుంటుంది, సమ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ రియాక్షన్ కొంతమందికి ఉంటుంది. అన్ని రకాల మందులు అందరికీ పడవు కదా. మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఇది వాడకూడదు, కాంట్రా ఇండికేషన్. మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు ఈ ఓసీ పిల్స్ వాడకూడదు, ఇవ్వకూడదు అనమాట ఓసీ పిల్స్. అలా నెక్స్ట్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే డీవీటీ అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఓసీ పిల్స్ అవి ఎక్కువ వాడితే అంటే క్లాట్స్ అనమాట, బ్లడ్ అనేది ఈ లెగ్స్లోని క్లాట్ అయిపోతుంటుంది, దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అప్పుడు ఆ క్లాట్ ఫామ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఇట్ విల్ ట్రావెల్ కదా, క్లాట్ బ్లడ్లో ట్రావెల్ అయ్యి ఇట్ కెన్ గో ఇన్ టు ద హార్ట్, లంగ్స్, పల్మనరీ ఎంబాలిజం అని, లేదంటే హార్ట్ అటాక్స్ ఇవి కూడా రావచ్చు. సో ఇది రిస్క్ విత్ ఓసీపీస్. సో అందుకనే ఓసీపీస్ లాంగ్ డ్యూరేషన్కి వాడకూడదు అనమాట. అండ్ అందరూ వాడకూడదు. డాక్టర్ మిమ్మల్ని చూసి మీకు ఇవన్నీ అడుగుతాం, మేము ఇవన్నీ అడిగి మీకు ఇవేం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, మీకు మైగ్రేన్ లేదు, ఇవన్నీ మేము చూసుకొని అంతా బాగుంది అంటే అప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తాం. అది కూడా షార్టర్ డ్యూరేషన్. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ మీకు స్పేసింగ్కి కావాలనుకుంటే గో ఫర్ అ లూప్. ఒక బేబీ ఉన్నది ఆల్రెడీ అంటే లూప్ వేయించేసుకోవచ్చు. బట్ ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, ఇంకా పిల్లలు లేరు, బట్ దే వాంట్ ఒక 2 years వరకు పిల్లలు వద్దు అని అనుకుంటే వాళ్ళలో మనం లూప్ వేయలేం. ఎందుకు? లూప్ అప్పుడే వేయకూడదు. లూప్ అట్లీస్ట్ 1 baby షుడ్ బి దేర్, ఆ తర్వాతే లూప్ వేస్తాం. సో వీళ్ళలో ఏంటంటే లైక్ దే కెన్ యూజ్ కాండమ్స్, దట్ ఈస్ ది బెస్ట్. కాండమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంజెక్టబుల్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ లైక్ 3 months ఒకసారి అలా వేయించుకోవచ్చు. ఇంకోటి ఓసీపీస్ వాడచ్చు, ఈ ఓసీపీస్ వాడచ్చు. నెక్స్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ మేల్ కాండమ్స్, ఫీమేల్ కాండమ్స్ కూడా ఉంటాయి. చాలా మందికి తెలీదు. ఫీమేల్ కాండమ్స్ వాడితే బెటర్. ప్రెగ్నెన్సీ, మనకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. దీంతోపాటు ఎస్టీడీస్ అవి కూడా ప్రివెంట్ చేయొచ్చు. దట్ ఈస్ బెటర్. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళలో అయితే ఇవి ఆప్షన్స్ అనమాట. సేఫ్టీ కాండమ్స్, లేదంటే ఇంజెక్టబుల్స్, ఓసీపీస్ ఫర్ అ షార్ట్ పీరియడ్. ఏదైనా ఓవర్ కౌంటర్ కాదు. కమ్ టు యువర్ డాక్టర్, గైనకాలజిస్ట్, అండ్ దెన్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ వాడాలి. మేడం, మీరు ఇంతకుముందు మాట్లాడడం జరిగింది అంటే ఒక బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ గ్యాప్ కావాలంటే సో లూప్ వేయించుకోవచ్చు అని. కానీ అంటే నాకు తెలిసిన ఒక పర్సన్ సో గ్యాప్ కావాలని చెప్పేసి అంటే ఫస్ట్ బేబీ, దాని తర్వాత గ్యాప్ కావాలని చెప్పేసి అనుకున్నారు. బట్ అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అంటే మళ్ళీ డాక్టర్ని కలవడం జరిగింది, తను సంథింగ్ ఏదో టాబ్లెట్స్ పిల్స్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు వేసుకోవడం జరిగింది. అప్పుడు బాగానే ఉంది, అంటే ఆ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్గా అబార్ట్ అయిపోయింది. దాని తర్వాత 2 years తర్వాత సంథింగ్ అప్పుడు అబార్ట్ అవ్వలేదు, సంథింగ్ ఏదో ఏమో ఉంది అక్కడ, ఆ పీస్ ఉంది. 2 years తర్వాత అది ఏదో పీస్ ఉంది అంటే తనకు అంటే పెయిన్ వస్తుందంట స్టమక్లో. సో పీస్ ఉంది, ఇంకా ఏదైనా ప్రాబ్లం అవుతుంది, అది సర్జరీ చేయాలి సంథింగ్ అని చెప్పేసి ఏదో మాట్లాడారంట. అంటే ఇది ఎందుకు మరి? పిల్స్ తీసుకున్నారు, అబార్ట్ అయింది, డాక్టర్ దగ్గరికి వచ్చారు, పిల్స్ తీసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వచ్చారు, పిల్స్ తీసుకున్నారు, అబార్ట్ అయిపోయింది. దాని తర్వాత నుంచి తనకి కడుపు నొప్పి రావడం ఇవన్నీ జరిగాయి, బ్లీడింగ్ హెవీగా అవ్వడం, కడుపు నొప్పి రావడం, నెగ్లెక్ట్ చేశారు. దాని తర్వాత 2 years తర్వాత ఇంకా మరీ ఎక్కువగా వస్తుందని చెకప్ చేసుకున్నారు, అంతే కదా. సో ఓకే, సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్స్ తీసుకున్నప్పుడు మొత్తం లోపలంతా క్లియర్ అవ్వకపోవచ్చు, కొన్ని బిట్స్ ఆర్ పీసెస్ ఉండిపోవచ్చు. ఓకే, అది ఏమవుతుంది అని అంటే ఆ పీసెస్ అలా ఉండిపోయి దానికి కంటిన్యూస్ బ్లడ్ సప్లై ఉంటూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే గర్భసంచి ఏమనుకుంటుంది, లోపల ఏదో ఉన్నది, ఫారిన్ మెటీరియల్ ఇంకా ఉండిపోయిందని చెప్పి దాన్ని ఎక్స్పెల్ చేయడానికి కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల పెయిన్ తరచుగా కడుపు నొప్పి వస్తూనే ఉంటుంది, అది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఆ పీస్ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే హెవీగా బ్లీడింగ్ అవుతుంటుంది, ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది కొన్నిసార్లు. బట్ ఆ పీసెస్ కొన్నిసార్లు ఉండిపోతాయి. కొంతమందికి ఓవర్ ద పీరియడ్, ఒక నెక్స్ట్ పీరియడ్ ఆ తర్వాత పీరియడ్లోనే దే మైట్ కమ్అట్ వచ్చేయచ్చు ఆ పీరియడ్తో పాటు. కానీ కొంతమందికి అవి అతుక్కుపోయి ఉండిపోతాయి. ఓకే, దిస్ కుడ్ బి ద రీజన్. సో అలాంటి వాటిలో ఏం చేస్తాం, పీసెస్ ఉండిపోయాయి అంటే మనం క్లీనింగ్ చేయాలి. డిఎన్సీ అని వినుంటుంటాయి, కొంచెం లోపలన్నీ క్లీనింగ్ చేసి ఏవైతే ఉండిపోయే పీసెస్ వాటిని తీసేస్తాం. ఓకే,
సో మీరు ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి డాక్టర్ గారు ఇచ్చారు కదా మేడం పిల్స్, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందని. ఓకే, డాక్టర్ గారు పిల్స్ ఇచ్చారు, పిల్స్ తీసుకోవడానికి గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చారు, అంతా అయిపోయిన తర్వాత గైనకాలజిస్ట్ దగ్గరికి మరి వెళ్ళారా లేదా? ఓకే, వెళ్ళారా లేదా కదా. అవును. పిల్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోగానే రివ్యూ చెకప్కి రమ్మంటాం. ఓకే, ఖచ్చితంగా ముందు ఎంత ఇంపార్టెంటో పిల్స్ తీసుకునే ముందు అంత క్లియర్ అయిందా లేదా అని కూడా మనం తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? జస్ట్ బికాస్ మీకు బ్లీడింగ్ అయిపోయింది అంటే క్లియర్ అయిపోయినట్టు కాదు. ఓకే, మీరు రావాలి మళ్ళీ గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తే స్కాన్ చేస్తాం, స్కాన్ చేసి లోపల చూస్తాం అంత క్లియర్ అయిందా లేదా, ఏమైనా పీసెస్ ఉండిపోయాయా అనే. పీసెస్ ఎక్కువే ఉండిపోయాయి, ఓవర్ బ్లీడింగ్ అవుతున్నట్టయితే నెక్స్ట్ ప్రొసీజర్. ఓకే, మీకు క్లీనింగ్ పడుతుంది, లేదంటే మీరు ఈ టాబ్లెట్స్ వేసుకోండి దీంతో క్లియర్ అయిపోతుంది అని చెప్పి దిస్ ఇస్ ఫాలో అప్ అనమాట. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, పిల్స్ తీసుకుంటారు, ఓకే మేడం వస్తామని చెప్తారు, ఇంక కనిపించరు. అంటిల్ అండ్ అన్లెస్ మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లంతో వస్తారు. సో బిఫోర్ అబార్షన్, దాని తర్వాత ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఇప్పుడు చాలా మటుకు అంటే మీరు మీ గురించి చెప్పారు కాబట్టి నేను మీ గురించి అడగాలనుకుంటున్నా, గైనకాలజిస్ట్ వాళ్ళ గురించి. సో గైనకాలజిస్ట్ వాళ్ళ గురించి సో ఏంటంటే ఇప్పుడున్న ఈ సొసైటీలో, ఇప్పుడున్న ఈ జనరేషన్లో సో ఏం జరుగుతుందంటే నార్మల్ డెలివరీస్ అవ్వట్లేదు, అవునా? అన్నీ సిజరీనే అవుతున్నాయి, అవునా? ఎందుకు అంటే కావాలని డబ్బుల కోసమే మీరు చేస్తున్నారా లేకుంటే ఏంటి? ఓకే, సో నార్మల్ డెలివరీస్ యాక్చువల్గా అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, అవుతున్నాయి. నా అగైన్ అందరికీ ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలి 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 అని. ఓకే, సి నార్మల్ డెలివరీ ఇస్ నాట్ నథింగ్ నార్మల్. నార్మల్ అంటే అంత నార్మల్గా అయిపోయేది కాదు. ఓకే, రెండిటికి సిజేరియన్ సెక్షన్ అది కూడా అంత ఈజీ ఏం కాదు, రెండిట్లోనే లైఫ్ ఛాలెంజింగ్. సి నార్మల్ డెలివరీ అంటే ఏంటి, మనకి 38 వారాలు వచ్చిన తర్వాత ఫస్ట్ మేము పెల్విస్ ఎక్స్ప్లోరేషన్ అంటాం, కింద నుంచి ద్వారం చూసుకుంటాం. చూసి అమ్మ నీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నీకు నొప్పులు వచ్చినప్పుడు పలానా మనం టైం ఇస్తాం కదా, డేట్ ఇస్తాం కదా, ఇది నీ డేట్, ఈ టైం కల్లా ఒక వారానికి ముందు నుంచి నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి, నీకు ఏ టైంలో అయినా నొప్పులు రావచ్చు, నొప్పులు వచ్చినప్పుడు మీరు వెంటనే రండి ఏ టైంలో అయినా అని చెప్తాం. దిస్ ఇస్ వాట్. ఓకే, కొంతమందికి ఏంటంటే షార్ట్ స్టేచర్ వాళ్ళు ఉంటారు, కొంచెం షార్ట్ స్టేచర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పెల్విస్ ఎలా ఉంటుందంటే నారోగా ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే బేబీ ఇప్పుడు పెద్దగా ఉన్నది అనుకోండి, కింద పెల్విస్ అనేది బోనీ స్ట్రక్చర్, అది నారోగా ఉన్నప్పుడు అదేమి దాన్ని మనం ఏం చేయలేం. అప్పుడు నార్మల్కి ట్రై చేయకూడదు, వాళ్ళు డైరెక్ట్గా సెక్షనే చేయాలి. అమ్మ మీకు నార్మల్ అవ్వదు ఎందుకంటే మీ పెల్విస్లో ఇబ్బంది ఉంది, కాంట్రాక్టెడ్ పెల్విస్ అంటాం అన్నమాట. ఓకే, మీకు ఇబ్బంది ఉంది, సో మీకు చేయలేం నార్మల్ డెలివరీ, మీరు సెక్షన్కే వెళ్ళాలి అని చెప్తాం. ఇంకొంతమందికి ఏంటంటే పెల్విస్ కొంచెం కాంట్రాక్ట్ అయి ఉంటుంది కొంచెం, బట్ మనకి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ ఏమవుతుందంటే ఒక స్ట్రెచ్ అవుతుంది, బోన్ ఇలా స్ట్రెచ్ అయ్యి ఆ లిగమెంట్స్ అనేవి కూడా స్ట్రెచ్ అవుతుంది. సో ట్రయల్ ఆఫ్ లేబర్ అంటాం, అంటే వాళ్ళని మనం అలౌ చేస్తాం అనమాట. లైక్ మనకు ఆ 1 to 2 సెంటీమీటర్స్ గ్యాప్ వచ్చింది అనుకోండి, వేర్ బేబీ పాస్ అవుట్ అయిపోద్ది అనమాట చక్కగా బయటికి. సో వాళ్ళలో వి గివ్ ట్రయల్ ఆఫ్ లేబర్ అంటాం, అంటే వాళ్ళని నార్మల్ డెలివరీకి అలౌ చేస్తాము, బట్ విల్ బి ప్రిపేర్డ్. చెప్తాం వాళ్ళకి, అమ్మ మీకు ట్రయల్ ఆఫ్ లేబర్ అంటే మీకు నార్మల్ అవ్వచ్చు, ఒకవేళ బాగానే స్ట్రెచ్ అవుతుంది, మీ పెల్విస్ బాగానే ఓపెన్ అప్ అవుతుంది అంటే నార్మల్ డెలివరీలో అయిపోతుంది. కానీ ఈ క్రమంలో ఏమైనా డిలే అవుతున్నా, నొప్పులు సరిగ్గా రాకపోతున్నా, లేదంటే బేబీ యొక్క హార్ట్ బీట్ డిస్ట్రెస్లోకి వెళ్ళిపోద్ది కదా, బేబీ అంత స్ట్రెస్ తట్టుకోలేదు, హార్ట్ బీట్ పడిపోతున్నా వెంటనే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేస్తాం అని మేము తీసుకుంటాం. దిస్ ఇస్ వాట్ కన్సెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఎందుకు సెక్షన్స్ ఏంటి, మీరు కావాలని చేసేస్తున్నారా, మనీ కోసం చేసేస్తున్నారా అని చాలా మంది క్వశ్చన్ కాబట్టి నేను అడగడం జరిగింది. ఎవ్రీవన్, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఐ విల్ టెల్ యూ. ఒక ఫ్యామిలీ వచ్చారు నా దగ్గర నుంచి, యాంటీనేటల్ చెకప్ స్టార్టింగ్ నుంచి చేసుకున్నారు, అంతా ఫైన్ బాగానే ఉన్నది. పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే నా దగ్గరికి ఎప్పుడు వచ్చారు, ఈవినింగ్ ఎప్పుడో వచ్చారు, అరౌండ్ 6 ఆ టైంకి వచ్చారు. సో అన్నీ చూశాను, కింద ఓపెనింగ్ అది చూసుకున్నాను, ఓపెనింగ్ వచ్చేసి ఇంకా 2 సెంటీమీటర్స్ డైలటేషన్ ఉన్నది. ఓకే ఫైన్, ఇంకా అవ్వాలమ్మా, ఇంకా ఓపెనింగ్ అది అవ్వాలి, సో కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ డే వరకు. ఈలోపు బేబీ హార్ట్ బీట్ చూసుకుంటాము, బేబీ హార్ట్ బీట్లో ఏమైనా ఇబ్బంది వచ్చినా
కొన్నిసార్లు మదర్ ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట ఆవిడ నొప్పులు ఇవ్వలేక. నెక్స్ట్ మదర్ కూడా ఏంటంటే ఇంక నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు ఆపరేషన్ చేసేయండి అని నొప్పులు కూడా ఇవ్వరు అనమాట కొంతమంది ఫీమేల్స్. అలాంటి రేర్ కండిషన్స్లో కానీ లేదంటే బేబీ ఇంకా బేబీకి డిస్ట్రెస్ అన్నప్పుడు మేము ఎవరి మాట వినాం, ఇంకా విల్ గో ఫర్ సెక్షన్. బేబీని సేవ్ చేయాలి కాబట్టి తల్లి ప్రాణం ఇంపార్టెంట్, బేబీ ప్రాణం కూడా ఇంపార్టెంట్ కదా. బాగానే ఉంది, 2 centimeters డైలటేషన్ అంతా బాగానే ఉందమ్మా, ప్రోగ్రెస్ అవుతుంది, బేబీ హార్ట్ బీట్ అది చూసుకుంటూ ఉండాలి అని చెప్పాము. నేను అయిపోయింది. మళ్ళీ నాకు అరౌండ్ 10 o'clock ఆ టైం అనమాట. 10 o'clock ఆ టైం వచ్చి నొప్పులు ఇంక్రీజ్ అవుతున్నాయంటే పర్వాలేదు, నొప్పులు పెరుగుతున్నాయంటే మాకు హ్యాపీ యాక్చువల్లీ, బాగానే వస్తున్నాయి పెయిన్స్ అని చెప్పి వెళ్ళి చూసుకున్నాను. చూసేటప్పటికి డైలటేషన్ ఇంకా రాలేదు. డైలటేషన్ రావట్లేదు, నొప్పులు ఇంకా చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి అనమాట అమ్మాయికి. హెడ్ ఇంకా ప్రాపర్గా దిగటం లేదనమాట. నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏవేవో పుష్ చేయించేస్తున్నారు, అప్పుడే బేర్ డౌన్ చేయించేస్తున్నారు అనమాట. కొంచెం పల్లెటూరు సైడ్ చేయించేస్తే ఇంకా అమ్మాయి ఎగ్జాస్ట్ అయిపోయి ఉంది, ఆ పాపం మదర్ అనమాట. అంటే ఆగండి అమ్మ, అప్పుడే కాదు, మేము చెప్తాం కదా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఇలా కాదు వదిలేసేయండి అని చెప్పేసి. అండ్ అలా చూసుకుంటే డిప్స్ వచ్చేస్తున్నాయి బేబీ హార్ట్ బీట్లో. అంత ప్రెషర్ పెడుతున్నప్పుడు లోపల బేబీ ఏమవుతుంది, నొక్కుకుపోతుంది కదా, డిప్స్ వచ్చేస్తున్నాయి ఫుల్. సిస్టర్ కూడా మేడం డిప్స్ వచ్చేస్తున్నాయి మేడం అని చెప్పి, మా అందరికీ కూడా కదా బేబీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది బేబీ. అప్పటి నుంచి 2 centimeters ఉంది, కాంట్రాక్షన్స్ వచ్చినాయి, పైనుంచి ఏమో నొప్పులు వచ్చేస్తున్నాయి, కింద ద్వారం ఓపెన్ అవ్వకపోతే బేబీ నలిగిపోతుంది లోపల కదా, డిస్ట్రెస్ వచ్చేస్తుంది. నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి రేపటి వరకు కూడా ఆగచ్చు, ఎప్పుడు హార్ట్ బీట్ బాగుంటే ఓకే, బట్ హార్ట్ బీట్ బాగాలేదు, చాలా డిప్స్ బ్రాడీలోకి అంటే ఎక్కడో 150 దగ్గర ఉండాల్సిన హార్ట్ బీట్ సడన్ డిప్ 90కి వెళ్తుంది, ఇలా అయితే మనకి బేబీ దక్కదు. సో ఇమీడియట్గా మనం నొప్పులు అయితే ఆమెకు బాగానే వస్తున్నాయి, కానీ ద్వారం కింద నుంచి తెరుచుకోవటం లేదు, ఇంకా తెరుచుకోవడానికి టైం పడుతుంది, ఒకవేళ తెరుచుకోవడానికి టైం పడుతుంది, ఈలో బేబీకి ఏదైనా జరగచ్చు అని అంటే హస్బెండ్ వాజ్ విల్లింగ్, చేసేయండి మేడం, నాకు ఏదైనా పర్వాలేదు, తను కూడా తట్టుకోలేకపోతుంది అంటే ఓకే. హస్బెండ్ ఇంకా వాళ్ళతో వచ్చిన రిలేటివ్స్ ఆయన ఏమవుతారో మరి ఐ డోంట్ నో, ఫాదర్ ఇన్ లానో లేదంటే ఫాదర్ ఇన్ లా కూడా కాదు, ఆయన ఊర్లో ఎవరో పెద్ద ఆయన వచ్చి ఎందుకు అవ్వదు, నార్మల్, వాళ్ళ అక్కకి నార్మల్ అయ్యింది, మీరు నార్మల్గా ఉంచండి, నార్మలే అవుతుంది. హూ ద హెల్ ఆర్ యూ, నువ్వు ఒక డాక్టర్వి కాదు, నీకు అక్కడ బేబీ పరిస్థితి తెలీదు, ఓకే. మాకెంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, రే లోపల బేబీకి ఏమైపోతుంది, బేబీని సేవ్, ఇద్దరు ప్రాణాలు కాపాడాలి. సో అక్కడ బేబీకి ఏమన్నా అయినా కానీ మళ్ళీ మీ పైన వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు నేను అక్కడ మీకేంటి, ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిపోయి ఏం సాధిస్తారు వెన్ యూఆర్ నాట్ హ్యావింగ్ ద బేబీ కదా. ఇమీడియట్గా మనం అక్కడ మెయిన్ నేర్చుకుంది ఏంటి, ఓకే బేబీకి బాగాలేదు, వెంటనే బేబీని సేవ్ చేయాలంటే వీ కాంట్ వెయిట్ ఫర్ నార్మల్ డెలివరీ, గో ఫర్ అ సెక్షన్, అంతే కదా. సెక్షన్ అయితే ఏంటి, నార్మల్ డెలివరీ అయితే ఏంటి, వెన్ బోత్ ద బేబీ అండ్ మదర్ ఆర్ సేఫ్ కదా. సో అది అలాంటి సిచ్యువేషన్స్లో ఆ అబ్బాయి గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు, ఫాదర్ అన్నమాట. అంటే వాళ్ళ మాట చెప్పలేక మీ సైడ్ మాట్లాడలేకపోతున్నాడు, ఎదురు చెప్పలేకపోతున్నాడు అనమాట. సో ఐ టుక్ అ డెసిషన్. నేను అన్నాను, బేబీకి ఏమైనా అయితే మీరు తీసుకుంటారా బాధ్యత, నాకు సంతకం పెట్టివ్వండి. నాకు సంతకాలు ఎందుకు పెడతా అంటే, మీరు బేబీని మాకు ఇవ్వరా, లైవ్గా ఇవ్వరా మేము, హీ స్టార్టెడ్ ఇదన్నమాట. నీకు రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికే, నేను సంతకం పెట్టడానికే ముందు రావటం లేదు. దెన్ హీ హ్యాస్ నో రైట్ టు టాక్. చాలామంది ఎవ్రీడే సినారియో ఇది మాకు, నేననే కాదు ఎవ్రీ గైనకాలజిస్ట్, దిస్ ఎవ్రీడే సినారియో. ఒక నార్మల్ డెలివరీ అవ్వటం లేదు, ఆ మదర్ని సెక్షన్కి తీసుకెళ్తున్నాము అని అంటే మేము విలన్స్లా కనిపిస్తాం. అంతేగాని అరే మనకి బేబీని సేఫ్గా హ్యాండ్ ఓవర్ చేశారు, తల్లిని సేఫ్గా హ్యాండ్ ఓవర్ చేశారని చూడరు. సో అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏముంటుందంటే, సో వేరే జనరేషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీలలో అంటే జనరేషన్స్ తగ్గట్టు సో అందరికి నార్మల్ అయింది, ఇక్కడ కూడా నార్మల్ అయిందని అనుకుంటారు. కానీ ఈ జనరేషన్ చేంజ్ అయిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ అయినాయని జనరేషన్ చేంజ్ అయింది. ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది, అది అవును, ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ. అప్పట్లో ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉండేది, ఇప్పట్లో ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, అండ్ బిల్ట్ ఫీమేల్ యొక్క బాడీ బిల్ట్ కూడా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు అందరికీ మనం చూసుకుంటే ఏంటంటే ఒబీస్గా ఉంటున్నారు. సో ఈవెన్ దట్ ఆల్సో అకౌంట్స్ ఫర్ దిస్. ఎంతమంది యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి ఎంతమంది ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, జాబ్స్కి వెళ్తూనే ఉంటున్నారు.
ఎక్కడో కొంతమందికి ఏంటంటే అసలు వస్తారు చక్కగా మేమే ఎక్స్పెక్ట్ చేయము, అసలు వీ డోంట్ ఎక్స్పెక్ట్, వాళ్ళు చక్కగా నార్మల్ డెలివరీ అయిపోతుంది, చక్కగా నార్మల్ డెలివరీ అవుతుంది. ఇంకా మాకే వీ ఫీల్ హ్యాపీ, నార్మల్ డెలివరీ అయితే వీ ఫీల్ హ్యాపీ, మాకే సింపుల్గా అయిపోతుంది అనమాట ప్రొసీజర్. ఇప్పుడు అందరూ అనుకుంటారు కోర్స్ పడేస్తే అయిపోతుందిలే అని, బట్ సెక్షనే ఇంకా చాలా లైఫ్ థ్రెటనింగ్ కదా, అంత ఆపరేషన్ అదంతా అయ్యి, అది కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బేబీ కిందకు వచ్చేస్తుంది, హెడ్ మొత్తం అంతా ఓపెన్ అయింది, అంతవరకు హెడ్ కిందకు వచ్చింది, కిందకు వచ్చి ఆ టైంలో మేము సెక్షన్కి తీసుకెళ్ళాం అంటే మాకేమైనా సరదానా? కాదు కదా. ఎందుకు అంతవరకు వచ్చిన బేబీ బయటికి ఎందుకు రావటం లేదు? దేర్ ఇస్ సమ్ అబ్స్ట్రక్షన్. బొడ్డుతాడు ఉంటుంది, 4-5 సార్లు చుట్టుకొని ఉంటుంది కొన్నిసార్లు, అలాంటప్పుడు కిందకి రాదు కొన్నిసార్లు బేబీ. అప్పుడు ఏంటి, మాకు సెక్షన్ చేయడంలో ఎంత కష్టమో, ఆ టైంలో సిజేరియన్ సెక్షన్ చేయాలంటే కింద నుంచి బేబీ హెడ్ని లోపలికి పుష్ చేయాలి. ఓకే, కింద నుంచి లోపలికి పుష్ చేసే టైంలో గర్భసంచి కిందన కూడా చిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ రిస్క్ అప్పుడు కూడా చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు చేస్తున్నాం? కొంతమంది అయితే వాళ్ళు వస్తుంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళతో పాటు తల కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? ఓకే, నీకు తల కనిపించి 2 గంటలు అవుతుంది, బయటికి రావటం లేదు, హెడ్ అక్కడే స్టక్ అయిపోయింది అని అంటే దట్ ఈస్ ఇంకా బేబీ కిందకి రావటం లేదు, అరెస్ట్ అంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ సెకండరీ అరెస్ట్. ఇమ్మీడియట్గా సెక్షన్ చేయాల్సింది. వెరీ టఫ్ ప్రొసీజర్ అది. కింద నుంచి బేబీని ఒకళ్ళు పుష్ చేస్తే లోపలికి, ఎందుకంటే హాఫ్ వే కిందకి వచ్చేసింది, హాఫ్ వే పైకి ఉంది కదా, మనం కోత పైన ఇస్తాం, కింద నుంచి మళ్ళీ బేబీని లోపలికి పుష్ చేయాలి, లోపల పుష్ చేసి బయటికి తీయాలి బేబీని. సో ఇవన్నీ ఉంటాయి. సింపుల్గా ఏంటంటే నొప్పులు బాగానే వస్తున్నాయి, వీళ్ళే కావాలని తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేసేసారు అని మాట్లాడతారు అనమాట. బట్ మెడికల్ నాలెడ్జ్ వాళ్ళకి ఉండదు కాబట్టి దే స్పీక్ లైక్ దట్. ఓకే. అయితే ఇంకో విషయం, ఇక్కడ తల బయటికి వస్తుంది అని అంటే నార్మల్ అయిపోతున్నట్టేనా? మొత్తం అంతా రావాలి. ఓకే, తల మొత్తం బయటకు వచ్చేస్తే నార్మల్. బేబీ మొత్తం రావాలి, లోపల బేబీతో కరెక్ట్ అయ్యే బొడ్డుతాడు రావాలి, మాయ ఉంటుంది, మాయ బయటికి రావాలి. ఇదంతా అయిపోయిన తర్వాత గర్భసంచి ఇప్పుడు ఇంత సైజ్ అయ్యింది, ఇంత సైజ్ నుంచి ఇంత ఫుట్బాల్ సైజ్ అయ్యింది కదా బేబీ ఉండి, ఇమీడియట్ గా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా గర్భసంచి కాంట్రాక్ట్ అవ్వాలన్నమాట. కాంట్రాక్ట్ అయ్యి సైజ్ తగ్గాలి. అలా కాంట్రాక్ట్ అవ్వకుండా అలా ఉండిపోయి, అంటే స్టోనీ హార్ట్ అంటాం, పట్టుకుంటే డెలివరీ అయిపోయిన వెంటనే మేము ఫీల్ చేస్తాం, ఫీల్ అయినప్పుడు స్టోనీ హార్ట్ గట్టిగా ఒక స్టోన్ లాగా అయిపోతుంది పట్టుకుంటే, అలా అయిపోవాలి. అలా అవ్వలేదు అని అంటే టిల్ దెన్ అలా అయినంత వరకు నార్మల్ డెలివరీ. అలా అయిన తర్వాత, అలా అయితేనే నార్మల్ డెలివరీ అంటాం. నాట్ ఓన్లీ ద బేబీ. అందరూ నార్మల్ డెలివరీ అంటే ఆ బేబీ వచ్చిందా అని చెప్పి మదర్ గురించి పట్టించుకోరు. నో, బేబీ రావాలి, ప్లసెంటా రావాలి, అండ్ ఆ గర్భసంచి కాంట్రాక్ట్ అవ్వాలి. చాలా మంది మీకు వినుంటారు, డెలివరీ అయిపోయిన తర్వాత హెవీ బ్లడ్ లాస్ అయిపోయింది, దానివల్ల చనిపోయారంట అని చెప్పి. దట్ ఈస్ వాట్ వీ కాల్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం, పీపీహెచ్. అంటే ఆ గర్భసంచి ఏమవుతుందంటే అలా లూజ్ అయిపోయి ఉండిపోతుంది, కాంట్రాక్ట్ అవ్వాలి కదా, ఇలా ఉండిపోద్ది, లూజ్గా ఫ్లాబీగా ఉండిపోద్ది. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ వెల్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఉండిపోతాయి, హెవీ బ్లీడింగ్ పోర్ అవుతూనే ఉంటుంది బ్లడ్. సో అలా ఎక్కడంటే రూరల్ ఏరియాస్ నెగ్లెక్ట్ చేసేస్తారు. ఇప్పుడంటే హోమ్ డెలివరీస్ అవ్వటం లేదు, ఒకప్పుడు లేదంటే హాస్పిటల్కి ఇంటికి దూరం అనుకోండి, నొప్పులు వచ్చినా వెంటనే రారు, ఉంచేస్తారు ఇంట్లో. మనం ఎంత చెప్పినా సరే నొప్పులు వచ్చినా ఇంట్లో ఉంచేస్తారు, ఆ నెక్స్ట్ డే ఎప్పుడో తీసుకొస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఇలా అవుతుంటుంది అన్నమాట. సో నార్మల్ డెలివరీ ఆ పేరు అంతే, బట్ ఇట్ ఇస్ నాట్ నార్మల్. అలా. సో అంటే ఇంకో విషయం ఏంటంటే ఇట్లా అంటూ ఉంటారు, అంటే నార్మల్ డెలివరీలో అంటే మనము అంటే వింటాం డైలాగ్స్ కూడా ఏమనంటే, సో ఒక మహిళ పురిటి నొప్పుల్లో ఇంత బాధ భరిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అది నా నిజంగా చెప్పాలంటే అది నార్మల్ డెలివరీ కాదు, అంటే ఆమె ఎన్నో అదే ఒక ఫీమేల్కి పునర్జన్మ. ఫర్ సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పెయిన్ ఎలా ఉంటుందని, ఫర్ ఎగ్జాంపుల్ కత్తితో ఇప్పుడు కట్ చేశాను అనుకోండి, మీకు ఆ పెయిన్ ఎలా ఉంటుంది, అది 1 పాయింట్, దట్ ఈస్ ఒక 1 పాయింట్ ఇద్దాం ఆ పెయిన్కి, దానికి 50 సార్లు 50 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ డెలివరీ పెయిన్స్. అందుకే పునర్జన్మ అని అంటారు. రియల్లీ లేబర్ పెయిన్స్ అనేవి, లేబర్ పెయిన్స్ అవనివ్వండి, సిజేరియన్ సెక్షన్ ఏదైనా, సిజేరియన్ డెలివరీలో కూడా ఇంత లాంగ్ నీడిల్ వెన్నులోకి పొడుస్తారు కదా,
అది ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది. పైన 7 లేయర్స్, మన అబ్డమెన్ అంతా 7 లేయర్స్ ఉంటుంది. ఆ 7 లేయర్స్ని కట్ చేస్తాము. సో దట్ ఈస్ ఆల్సో పెయిన్ఫుల్. ఇక్కడ నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత కిందన కట్ చేస్తాం, అంటే వెజైనా దగ్గర కట్ చేస్తాం స్పేస్ రావడానికి. సో అవి కుట్లు, దట్ ఈస్ ఆల్సో పెయిన్ఫుల్. డెలివరీ అయిపోయిన తర్వాత ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదే కాకుండా టోటల్ బాడీ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ని తయారు చేస్తాం ఒక బాడీలో. సో హోల్ బాడీలో మొత్తం చేంజెస్ వస్తాయి ఫీమేల్లో. ఓకే, సో ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. అది తెలిసి ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ కదా. సో ఆబ్వియస్లీ పునర్జన్మ. మ్యామ్, ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ రోజులలో పెళ్ళి కాకముందుకే ప్రెగ్నెన్సీస్ పెరగడం ఎక్కువైతుంది. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అన్మ్యారీడ్ కదా, పెళ్ళి అవ్వకుండా. దీనికి మెయిన్ కారణం ఏముంటుంది? అన్ప్రొటెక్టెడ్ సెక్స్, ఓకే, క్యాజువల్ సెక్స్. ఓకే, అండ్ ఎందుకు ఇది ఎక్కువ అవుతుంది అని అంటే సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఈజీ యాక్సెసిబిలిటీ వచ్చేస్తుంది, అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ఓపీడీలో నేను ఎక్కువగా చూస్తుంది టీనేజ్ పిల్లల్ని, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. ఓకే, టీనేజ్ అంటే ఇప్పుడు జస్ట్ ఇంటర్ అయ్యి డిగ్రీలోకి వచ్చిన వాళ్ళు, లేదంటే ఇంటర్మీడియట్ పిల్లలు, వీళ్ళు వస్తున్నారనమాట విత్ ప్రెగ్నెంట్. నాకు షాకింగ్గా అనిపిస్తుంది అసలు, ఏంటి అసలు టీనేజ్ ఈ ఏజ్లో ఏం చేస్తుండే వాళ్ళం, చదువుకుంటూ ఉండేవాళ్ళం కదా, వీళ్ళు ఏంటి అసలు అని చెప్పి. ఎందుకంటే యాక్సెసిబిలిటీ ఒకటి, సోషల్ మీడియా, అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, అన్నిటికీ నెట్ ఉంది, ఒకటి యాక్సెసిబిలిటీ. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్. అంటే అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే ఇఫ్ యూ వాంట్ టు అబార్ట్, ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఆ ప్రాసెస్ జరిగే క్రమంలో ఏమవ్వచ్చు, వాట్ ప్రాబ్లమ్స్ క్యాన్ ఫీమేల్ ఫేస్, ఏమవ్వచ్చు, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ, రేపొద్దున పెళ్ళైన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా, ఇవన్నీ కానీ ప్రాపర్గా ఎడ్యుకేషన్ అంటే తెలిసినట్టయితే మనకి అన్మ్యారీడ్ ప్రెగ్నెన్సీస్ ఇవి అసలు రానే రావు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రావు. ఆ భయం అనేది ఉంటుంది కదా, ఆ భయం అనేది ఉంటుంది. సో 9th క్లాస్, ఈ 10th క్లాస్ అప్పటి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. లైక్ హౌ డస్ ప్రెగ్నెన్సీ కమ్ అనేది ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. ప్రెగ్నెన్సీ అనేది ఇలా వస్తుంది, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ ప్రాసెస్, ఇంత ప్రాసెస్ ఉంటుంది అనుకొని, ఈ ప్రాసెస్లో ఈ రిస్క్ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నోబడీ విల్ డేర్ టు గెట్ ప్రెగ్నెంట్. అంటే అంత లైట్ తీసుకోరు, ఈజీ తీసుకోరు కదా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ఎంతోమంది కదా ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఆ ప్రెగ్నెన్సీ రాక. వీళ్ళకి ఏంటంటే ఇంత యంగ్ ఏజ్లోనే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవడం, అబార్షన్స్ చేయించుకోవడం, దీనివల్ల ఏమవుతుంది, ఓవరాల్ హెల్త్ దెబ్బతింటుంది, ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాదు. ఓకే, ప్రెగ్నెన్సీ రాదు, డెఫినెట్గా రాదు ఇన్ని అబార్షన్స్ చేసుకోవడం అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సేఫ్టీ వాడటం లేదు, ది గాట్ యూస్ టు దిస్ క్యాజువల్ సెక్స్. ఓకే, ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దట్. అంటే నేను ఇప్పుడు ఒక యంగ్స్టర్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఓకే ఇప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండాలా లేదా అన్నది ఇట్స్ యువర్ చాయిస్. ఓకే, ఐ కాంట్ జడ్జ్ యూ, ఇట్స్ యువర్ చాయిస్, బట్ ఐ కెన్ ఓన్లీ గివ్ అన్ అడ్వైస్. ఏంటి అంటే యూజ్ అ కాండమ్, యూజ్ అ సేఫ్టీ. అసలు ఫిజికల్ రిలేషన్షిప్తో ఏం నీడ్ వెన్ యు ఆర్ ఇన్ లవ్, వై అన్నది ఇది నా పర్స్పెక్టివ్, మరి వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటో మనకు తెలియదు. బట్ ఫస్ట్ యూజ్ అ సేఫ్టీ, కాండమ్ యూజ్ చేయండి. కాండమ్ వల్ల ఏమవుతుంది, నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, దానివల్ల యూజెస్ ఏంటి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఉంటాయి, మనకి తెలియదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంతమందితో ఫిజికల్ కాంటాక్ట్స్ ఉన్నాయో వీ డోంట్ నో, బట్ యూ విల్ బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దట్. నెక్స్ట్ హెచ్పివి వైరస్ అని ఫుల్ వింటున్నాం. హెచ్పివి వైరస్ ఎలా వస్తుంది, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇప్పుడు ఈ అబ్బాయికి ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్సే ఉన్నారనుకోండి, అది తెలియదు మనకి, ఉన్నా లేకపోయినా వీ డోంట్ నో వాట్ ఈస్ ద స్టేటస్. సో సింపుల్ కాండోమ్ కెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ దిస్ హెచ్పివి వైరస్ రాకుండా. హెచ్పివి వైరస్ వస్తే ఏమవుద్ది, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో కాండోమ్ వల్ల ఇఫ్ యూ యూజ్ అ ప్రొటెక్షన్, దీస్ ఆర్ ద బెనిఫిట్స్, నాట్ ఓన్లీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ బట్ ఆల్సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. ఇంకా ఈ హెచ్పివి వైరస్ అనేది కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో అన్వాంటెడ్గా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు, సో ఏమైనా ఎగ్జాంపుల్స్? చాలామంది, ఐ మీన్
I think every day in my OPD, ఓకే. at least 2 members. ఎవ్రీ డే. Minimum, yeah. Okay. Minimum 2 members. సో ఏజ్ ఎంత ఉంటుంది వాళ్ళకి? ఏజ్ వచ్చేసి నేను లీస్ట్ నుంచి మాక్సిమం ఏజ్ చెప్తాను. లీస్ట్ ఏజ్ 16 years 16 years. ఐ హ్యావ్ సీన్. అంటే నాకు తెలిసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్. అంతకు ముందు కూడా నేను చూశాను. ఓకే. అంతకుముందు 9th class అమ్మాయిని ఓకే. చూశాను. ఇప్పుడైతే 16 years, 19 years, 20, 21, 19, 20, బిట్వీన్ 19, 20 ఎక్కువ ఓకే. టీనేజ్ 18, 19, 20 ఈ ఏజ్లో ఎక్కువ మంది, బట్ మినిమం 2 members. ఓకే. సో అంటే ఏదన్నా మీరు ఆశ్చర్యపోయిన కేసు ఏదన్నా ఉందా? అంటే వాళ్ళకు అంటే ప్రెగ్నెన్సీ అని వాళ్ళకి తెలియకుండానే మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పిన తర్వాత షాక్ అవ్వడం ఇట్లా? ఓకే. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక 2 ఎగ్జాంపుల్స్. వాళ్ళు కాదు, నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే. నేను మా స్టాఫ్ అనమాట. ఓకే. అమ్మాయి వచ్చింది, లైక్ షీ కేమ్ అన్మ్యారీడ్. ఏమైంది ఏంటి ఇబ్బంది అని అంటే, నాకు ఎందుకో పొట్ట పెరుగుతున్నట్టు అనిపిస్తుంది మేడం. షీ వాజ్ సో థిన్, సన్నంగా ఉంది, పొట్ట పెరుగుతున్నట్టు అనిపిస్తుంది మేడం అని చెప్పి వచ్చిందనమాట. ఓకే అమ్మా ఒకసారి పడుకో, నీ పీరియడ్ ఎప్పుడు వచ్చింది ఏంటి అవన్నీ అంటే లాస్ట్ మంతే వచ్చిందని చెప్పింది. లైక్ రెగ్యులర్. ఓకే. రెగ్యులర్. ఎలా అయింది నీ పీరియడ్ అని అడిగాను. అంటే ఎప్పుడు నార్మల్గా 3 to 4 days అవుతుంది మేడం, కానీ ఈసారి నాకు ఎలా అయింది అంటే జస్ట్ ఒక 1 day స్పాటింగ్లో కనిపించింది, నెక్స్ట్ డే కూడా స్పాటింగ్లో కనిపించింది, అంతే. ఆ మంత్ అలానే అయింది, ముందు మంత్ కూడా అలానే అయింది. సో ఓకే, స్పాటింగ్లో అలా అయింది. ఇంకేమైనా హిస్టరీ చెప్పరు ఫస్ట్. నేను ఎగ్జామిన్ చేసి అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి బయట పెడుతుంటే పడుకోబెట్టాను. పడుకోబెట్టి చూసేటప్పటికే నాకు అర్థమైంది 5th month ప్రెగ్నెన్సీ. చేయి పెట్టి చూడగానే ఇంకేంటి 5th స్కాన్ కూడా పెట్టలే నేను, ఇంకా చేయి పెట్టి చూడగానే 5th month ప్రెగ్నెంట్. నేను అన్నాను, నువ్వేమైనా చెప్పమ్మా, కరెక్ట్గా చెప్పు, దిస్ ఇస్ ప్రెగ్నెన్సీ ఏంటి, ఎప్పుడు నీ లాస్ట్ పీరియడ్ డేట్ ఎప్పుడు వచ్చింది ఏంటి అని అప్పుడు అడిగితే దెన్ షీ టోల్డ్ మీ, నాకు 5 months బ్యాక్ ఇలా నేను యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది మేడం. పాజిటివ్ వస్తే మా బాయ్ ఫ్రెండ్ ఇలాగా ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్లు ఏవో ఇచ్చాడంట, వేసేసుకుందంట ట్యాబ్లెట్. వేసేసుకుంటే ఒక 4 days హెవీ బ్లీడింగ్ అయ్యింది, అంతే. హెవీ క్లాట్స్ లాగా పడ్డాయి, హెవీ బ్లీడింగ్ అయ్యింది. ఓకే, హెవీ బ్లీడింగ్ అయింది, ఓకే. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు మరి చూపించుకోవడానికి? వెళ్ళలే ఎవరి దగ్గరికి, పోస్ట్ ఎవరు వెళ్ళలేదు. ఆ మంత్ నెక్స్ట్ మంత్ పీరియడ్ రాలేదు మేడం. నేను క్లియర్ అయిపోయింది అనుకున్నాను. ఆ నెక్స్ట్ మంత్ పీరియడ్ రాలేదు నాకు, అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా వస్తుంటాయి, సో అదేమో అనుకున్నాను. ఆ తర్వాత మంత్ నాకు స్పాటింగ్ 2 days చిన్నగా లైట్గా బ్లడ్ అలా కనిపించింది, సో అదే పీరియడ్ ఏమో అని నేను అనుకున్నా. ఇప్పుడు చూసుకుంటే నా పొట్ట కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది, గట్టిగా ఉంది నా పొట్ట అని చెప్పి అన్నది. చూస్తే 5th month స్కాన్ పెడితే ఇంకేంటి 20 weeks. ఓకే. 20 weeks ఒక్కరితే వచ్చింది అమ్మాయి. సో ఇక్కడ ఏంటి, నేను అందుకే చెప్పాను, ఓవర్ ద కౌంటర్ ఓకే పిల్స్ తీసుకున్నారు, అసలు ఓవర్ ద కౌంటర్ పిల్స్ తీసుకోకూడదు. బికాస్ మీకు ఫస్ట్ తెలీదు దాన్ని ఎలా వాడాలి ఏంటి అన్నది తెలీదు. అది నెక్స్ట్ ఏంటంటే పిల్స్ తీసుకోవడం వల్ల డేంజర్ ఏమొస్తుంది, యు ఆర్ ప్రెగ్నెంట్ కదా, లోపల అదంతా పోవాలంటే ఇట్ విల్ లీడ్ టు హెవీ బ్లీడింగ్. ఒక డాక్టర్ సజెషన్ లేకుండా, ఒక డాక్టర్ సూపర్విజన్ లేకుండా తీసుకుంటే ఏమవ్వచ్చు అంటే హెవీ బ్లీడింగ్ అయిపోయి కొలాప్స్ అయిపోవచ్చు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే లోపల ఉన్నదంతా క్లియర్ అయిపోతుంది అని చెప్పి రారు వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి. సో అదొక ప్రాబ్లం, ఇష్యూ, కొలాప్స్ అయిపోవచ్చు అంత హెవీ బ్లడ్ లాస్. నెక్స్ట్ ఏంటంటే కొన్నిసార్లు చుట్టూ ఉండే పొర అంతా వచ్చేస్తుంది కానీ బేబీ అలానే ఉండిపోద్ది. ఈ అమ్మాయి కేసులో అదే జరిగింది. సో అందుకే ఐ ఆల్వేస్ టెల్, మీరు పిల్స్ తీసుకున్నారు, బ్లీడింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఐదర్ 1 week or 10 daysకి రావాలి మళ్ళీ స్కాన్కి. ఎందుకు రావాలంటే ఇందుకే, దిస్ ఇస్ 1 example. సో అగైన్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ. ఆ అమ్మాయి మధ్యలో ఏంటి అలా స్పాటింగ్ అవడం వల్ల అదే తన పీరియడ్ ఏమో అనుకుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో 2 months రాలేదు అంటే సరేలే పీరియడ్ 2 months నాకు ఎప్పుడు డిలే అవుతుంది కదా అని లైట్ తీసుకుంది. దెన్ షీ హ్యాడ్ స్పాటింగ్. అంటే ప్రెగ్నెన్సీలో కూడా మనకి స్పాటింగ్ అవుతుంది కొంతమందికి, రేర్గా చుక్క చుక్క అలా కనిపించడం అలా అవుతుంది అనమాట. సో అదే పీరియడ్ కింద తీసుకుంది, బట్ షీ వాస్ ప్రెగ్నెంట్. ఓకే. అంటే నిజంగా చెప్పాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పీరియడ్స్ కూడా వీళ్ళకి మంత్లీ అంటే ఏ టైంలో వస్తుంది ఏంటనేది అమ్మాయికి కూడా తెలిసి ఉండాలి. సో అమ్మాయికి అసలు ప్రాపర్గా తెలిసేలేదు నాకు తెలిసి. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ యువత ఎట్లాంటి తప్పులు చేస్తూ ఉంటారు?
దిస్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ వేర్ ఐ వాంట్ టు అడ్రస్ ఆల్ ద యంగ్స్టర్స్. సి, మీరిప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఓకే, ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని పాజిటివ్ రాగానే సొసైటీలో కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫీమేల్నే టార్గెట్ చేస్తాం. ఓకే, నీకు తెలీదా, నీ డేట్ ఎప్పుడో నీకు తెలీదా, నువ్వు చెక్ చేసుకోలేదా? వాట్ ఈస్ ద మేల్ డూయింగ్ దెన్? బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ యాజ్ అ యూనిట్. ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే యాజ్ అ యూనిట్, బోత్ యాజ్ అ కపుల్గా ఉంటేనే కదా ప్రెగ్నెన్సీ వస్తుంది. బోత్ ఆర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్. ఓకే, సేఫ్టీ వాడాలని నీకు లేదు జాగ్రత్త, వాడమని చెప్పాలని తినికి జాగ్రత్త లేదు. సో బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ భయపడిపోతారు, ప్యానిక్ అవుతారు, ఆబ్వియస్గా ప్యానిక్ అవుతారు. అబ్బాయిని ఎవరు క్వశ్చన్ చేయరు, సొసైటీ ఎలాగంటే అమ్మాయినే క్వశ్చన్ చేస్తారు. అమ్మాయిలు వెంటనే ఎలా అంటే అమ్మో ఇంట్లో తెలిసిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఐదర్ త్రూ ఫ్రెండ్స్ లేదంటే ఇంకెవరి ద్వారానో ఓవర్ ద కౌంటర్ పిల్స్ ఎలాగొకలా సంపాదిస్తారు. దట్ ఈస్ ద మెయిన్ మిస్టేక్ వేర్ ద డూయింగ్. ఓకే, లేదు అని అంటే ఎవరి దగ్గరకో, నాట్ అ డాక్టర్, ఎవరి దగ్గరకో వెళ్ళి ఏవేవో మందులు తీసుకోవడం లేదంటే ఏదేదో ప్రొసీజర్స్ చేయించుకోవడం, ఇవన్నీ అన్సేఫ్ అబార్షన్స్. వీళ్ళు చేసే మేజర్ మిస్టేక్స్ ఇవే. సో ఫస్ట్ ఏంటంటే మీరెప్పుడు ప్యానిక్ అవ్వద్దు. ఓకే, సంథింగ్ హెస్ హ్యాపెండ్, ప్రతిదానికి మనకు ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ టు అ గైనకాలజిస్ట్. విజిట్ మీ గైనకాలజిస్ట్ దగ్గరికి రండి, వచ్చి చెకప్ చేయించుకోండి. ఏ మెథడ్ మీకు మంచిది ఇప్పుడు అన్నది మీకు చెప్తారు. మీకు డేంజర్ సైన్స్ ఏంటి, పిల్స్ నానా నీకు పిల్స్ ఇస్తున్నాం, నువ్వు ఈ పిల్స్ వేసుకుంటున్నావు అంటే నీకు ఈ చేంజెస్ కనిపిస్తాయి. ఒకవేళ నీకు ఇంత హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, కంట్రోల్ అవ్వకుండా అంటే నువ్వు ఇమీడియట్గా నా దగ్గరికి రావాలి. ఓకే, ఇది ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? ఓన్లీ వెన్ ద విజిట్ అ గైనకాలజిస్ట్. అంతే కదా, గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకుంటేనే తెలుస్తాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి టాబ్లెట్స్ వేసేసుకోవడము లేదంటే ఒక నాట్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, నాట్ అ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ క్లీనింగ్ అవి చేయించేసుకోవడము ఇలాంటివి చేస్తే ఏమొస్తాయి? లైఫ్ రిస్క్లో ఉంటుంది కదా. ఓకే, యాక్చువల్గా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఇది. చాలామంది ఈ అబార్షన్ ప్రాసెస్లో చనిపోవడం కూడా జరుగుతుంది. ఓకే, అన్సేఫ్ అబార్షన్స్ అంటాం. ఓకే, అంటే దట్ విల్ లీడ్ టు సెప్సిస్. సెప్సిస్ అంటే ఏంటి? సెప్టిక్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఓకే, మీకు చెప్పాను ఇందాక, డెలివరీ అయినప్పుడు మనకి ఎలా బ్లడ్ వెల్స్ అన్నీ ఓపెన్గా ఉంటాయో అబార్షన్ టైంలో కూడా అంతే ఓపెన్ అయి ఉంటాయి. ఓకే, సో అది ప్రాపర్గా చేసుకోవాలి, లోపలంతా ప్రాపర్గా రిమూవ్ చేయాలి. ఇవేమి చేయకుండా ఒక స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేయాలి. ఒక ఆపరేషన్ థియేటర్ ఎంత స్టెరైల్గా ఉంటుంది, మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోలేము కదా ఆపరేషన్ థియేటర్లో. అలాంటి ఎన్విరాన్మెంట్లో ఇలాంటి ప్రొసీజర్స్ చేయాలి. అలాంటిది వీళ్ళు ఎక్కడో బయట క్వాక్స్ దగ్గరికి ఎవరి దగ్గరికో పలానా దగ్గర చేస్తున్నారు ఎవరోనంటే ఎవరో చెప్తారు కదా ఇలా. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ గైనకాలజిస్ట్ ఫీమేల్ ఒక ఫీమేల్లే కదా ఇంకో ఫీమేల్ని బెటర్గా అర్థం చేసుకోగలరు. ఎందుకు ప్యానిక్ అవుతారు? ఫస్ట్ డోంట్ ప్యానిక్, రండి. మీ అంత డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏమి దాచకూడదు అంటారు కదా. ఫస్ట్ ఏం దాచకుండా అన్నీ చెప్తే థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఏం చేయాలి, ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది మొత్తం చెప్తాం. సో ఇది ఇఫ్ యంగ్స్టర్స్ విల్ ఫాలో దిస్ దట్ వుడ్ బి బెటర్ ఐ ఫీల్. సో దట్ ఇవి అవాయిడ్ చేయొచ్చు అట్లీస్ట్ ఈ అన్సేఫ్ అబార్షన్ ప్రాక్టీసెస్ ఇవన్నీ. కానీ చాలామంది భయంతో సీక్రెట్ అబార్షన్ చేపిస్తూ ఉంటారు, అది ఎంత ప్రమాదం? అదే ఇప్పుడు చెప్పాను కదా, మనం ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసుకుంటున్నాము అని అంటే ఎలాంటి ఆపరేషన్ థియేటర్లో సెపరేట్ డ్రెస్సులు ఉంటాయి అవన్నీ కదా. అదొక స్టెరైల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అలాంటి ఎన్విరాన్మెంట్లో మనం ఈ అబార్షన్ ప్రాక్టీసెస్ అనేవి చేయాలి. లైక్ అంటే డిఎన్సీ అంటాము, లేదంటే సక్షన్ అండ్ ఎవాక్యువేషన్, ఇలాంటి ప్రాసెస్. కానీ మీరు బయట ఎక్కడో ఎవరో చెప్పారని చెప్పి ఎవరి దగ్గరికో తీసుకెళ్ళిపోతారు. నాకు యూ డోంట్ బిలీవ్, నాకు ఒక అమ్మాయి చెప్పింది. అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, ఏదో సమ్ పల్లెటూరు అనమాట. వచ్చింది లైక్ హెవీ బ్లీడింగ్, ఫుల్ ఫీవర్ అనమాట. ఇంకా ఫీవర్, ఫౌల్ స్మెల్, ఇంకా డిశ్చార్జ్ అవుతుంది తనకి. అది ఇంకా అమ్మాయి ఎక్కడో ఓపీడీలో కూర్చుంటే నేను ఎక్కడో లోపల ఉన్నాను, ఫుల్ ఫౌల్ స్మెల్లింగ్ అనమాట. ఇంకా అసలు వచ్చి రాగానే కాదు ఫస్ట్ అమ్మాయిని పంపించమ్మా, ఏదో తేడాగా ఉంది అని చెప్పి అమ్మాయిని పంపించు అని చెప్తే చూసేటప్పటికి ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ఫెక్టెడ్. పస్ వస్తుంది గర్భసంచిలోంచి, అలా నేను కింద నుంచి చూసేటప్పటికి ఫౌల్ స్మెల్లింగ్. చూస్తే ఫుల్ టెంపరేచర్ ఉంది, 104 ఉంది టెంపరేచర్. ఏంటి ఏమైంది అని చెప్తే ఇది షీఈ్ అన్మ్యారీడ్,
క్లీనింగ్ అనమాట. అంటే క్లీనింగ్ చేసి తీయాలి అని చెప్పేసి ఎక్కడో లోకల్ ఊర్లో ఎవరో ఉంటే, డాక్టర్ కాదు, ఊర్లో ఎవరి దగ్గరికో వెళ్ళి చేంజ్. ఓకే, ఏ హాస్పిటల్లో చేశారమ్మా అని అడిగాను నేను. హాస్పిటల్లో కాదు మేడం, ఇంట్లోనే చేశారంట. నాట్ ఇన్ హాస్పిటల్, ఒక ఇంట్లో చేసేసారంట. ఇంట్లో చేశారా? మొత్తం ఏమీ ఇవ్వలేదు, జస్ట్ అలా పడుకోబెట్టేసి లోపలంతా గర్భసంచిలోకి మొత్తం అంతా ఏదో ఇన్స్ట్రుమెంట్ పెట్టి క్లీన్ చేస్తారంట, జస్ట్ ఇంట్లో. ఇమాజిన్. అసలు నేను షాక్ అయ్యాను. అంటే సరే ఎప్పుడు చేశారో ఏంటి డేట్ అంతా కనుక్కొని, ఇంకా షీస్ ఫుల్లీ ఇన్ఫెక్టెడ్. అంటే గర్భసంచి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. షీఈస్ అన్మ్యారీడ్, షీఈస్ జస్ట్ 19 years old. అంటే తను అడ్మిట్ చేసుకొని వి స్టార్టెడ్ ఇంకా ఐవీ యాంటీబయోటిక్స్, హై అండ్ ఐవీ యాంటీబయోటిక్స్. సెప్సిస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు ఒకసారి సెప్సిస్ అంటే ఏంటంటే బ్లడ్లోకి కూడా మొత్తం ఇన్ఫెక్షన్ పాకరేస్తుంది. బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ పాకినప్పుడు ఏమవుతుంది, మనకు ఓన్లీ గర్భసంచి కాదు కదా, కిడ్నీస్ విల్ గెట్ ఎఫెక్టెడ్. అలా అనమాట. తన క్రియాటినిన్ లెవెల్స్ పెరగడం స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో లాస్ట్ ఏ స్టేజ్కి వెళ్ళిందంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ కూడా, అంటే డయాలసిస్ మీద పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అమ్మాయికి. డయాలసిస్ మీదకి వెళ్ళింది. బట్ లక్కీలీ ఆఫ్టర్ 2 months, ఈ 2 months షీ వాజ్ దేర్ విత్ మీ. ఆఫ్టర్ 2 months షీ రికవర్డ్. అంటే డయాలసిస్ ఇంకా ఒక మధ్యలోనైతే ఆ అమ్మాయి కండిషన్ చూసి ఏమో సర్వైవ్ అవ్వదు ఆ స్టేజ్ అనమాట. నో బడీ వాజ్ దేర్. ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఫైనల్గా, ఇంట్లో తెలియకూడదని చెప్పే. ఆ అమ్మాయి అబ్బాయి ఏంటంటే ఎవరో చెప్పారని చెప్పి ఎవరి దగ్గరికో వెళ్ళి చేయించుకున్నారు. ఫైనల్గా ఎవరు వచ్చారు? ఆ 2 months ఎవరుండి ఇవన్నీ చూసుకున్నారు? వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అంటే ఎంత ట్రామా అది. ఆన్ టు ద డయాలసిస్, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి, క్రియాటినిన్ లెవెల్స్ రైజ్ అయిపోయి, బికాస్ సెప్సిస్లోకి వెళ్ళిపోయింది తను. బట్ ఫైనల్లీ వీ కుడ్ సేవ్ హర్. గర్భసంచి కూడా మొత్తం అంతా క్లీన్ చేసి ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. ఆఫ్టర్ 2 months డిశ్చార్జ్ చేసాం. షీ వాజ్ ఫైన్, టోటలీ ఫైన్. సో ఇక్కడ కూడా నేను యంగ్స్టర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు మీ ఫ్రెండ్స్ని బిలీవ్ చేస్తారు, బయటనున్న వాళ్ళని బిలీవ్ చేస్తారు, బట్ రిమెంబర్ యువర్ ఫ్యామిలీ. మిమ్మల్ని కాపాడేది ఎవరు లేని టైంలో మీ వెనక నించునేది ఎవరు అంటే యువర్ ఫ్యామిలీ, యువర్ పేరెంట్స్. కానీ నిజంగా ఏదైనా తప్పు చేస్తే పేరెంట్స్ చెప్పాలి. పేరెంట్స్ వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ నాన్న ఏమైపోతారు, నేను ఇలా చేశానని తెలిస్తే ఏమైపోతారు కదా, అలా లేదంటే నన్ను కొట్టేస్తారు, నన్ను ఇంట్లోంచి పంపించేస్తారు, లేదు ఇలా తెలిసిపోతుంది, ఇంకా అలా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ రిమెంబర్, మీ పేరెంట్స్ కూడా ఇవన్నీ చూసే వచ్చుంటారు కదా. ఆ ఏజ్కి వచ్చామనంటే ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు పిల్లలు అని తెలుస్తుంది. సో ప్లీజ్, మీరు హెల్ప్లెస్, ఇంకా ఎవరూ లేరు అన్న సిచ్యువేషన్స్లో సూసైడల్ చేసుకోవడానికి ఇలా వచ్చి నా దగ్గర ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కౌన్సిల్ చేసి నేను మాట్లాడతాను మీ పేరెంట్స్తో అని చెప్పి నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వేరే వాళ్ళు చక్కగా వచ్చి పేరెంట్స్ ఎంత కూల్గా రెస్పాండ్ అయ్యారు. బికాజ్ ఓకే, వచ్చిందమ్మా ఒక ప్రాబ్లమ్, సరే ఇప్పుడు ఏం చేయాలి మేడం, ఓకే అని చెప్పి దేవర్ ఫైన్. ఇది ఏంటంటే పిల్లలు ఇది ఆలోచించారనమాట, అమ్మో ఏం చేస్తారు ఇంట్లో అని. సో ఆల్వేస్ రిమెంబర్, యువర్ పేరెంట్స్ విల్ బీ ద ఫస్ట్ వన్స్ టు సేవ్ యూ. ఎవరికి బయట వాళ్ళని కాదు, ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఇంకా మీ చేతిలో ఎటువంటి హెల్ప్ లేదు, ఏమీ లేదు అన్నప్పుడు గో టు యువర్ ఫ్యామిలీ, వాళ్ళే మిమ్మల్ని రెస్క్యూ చేస్తారు. వాట్ ఐ సజెస్ట్. సో అంటే పెళ్ళి కాని అమ్మాయిలు సో అబార్షన్ కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు సో వాళ్ళ పైన మీకు ఎట్లాంటి థింకింగ్ ఉంటుంది, సో వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏదైనా ఒక ఎగ్జాంపుల్. ఓకే, అంటే జస్ట్ బికాజ్ వాళ్ళకి పెళ్ళవ్వలేదు, ప్రెగ్నెంట్ అయ్యారు అని చెప్పి ఐ డోంట్ జడ్జ్ దెమ్. ఓకే, నేను దాన్ని ఎలా చూస్తానంటే, అమ్మ ఇంకొక అన్మ్యారీడ్ ప్రెగ్నెన్సీ, ఐ విల్ బి మోర్ వరీడ్ అబౌట్ దేర్ హెల్త్. అరే చిన్న అమ్మాయి, ఇంత చిన్న అమ్మాయి ఏంటి, ఎందుకు వచ్చింది ఇలా, ఎక్కడ ఫాల్ట్ అని నేను ఆలోచిస్తాను. నా మైండ్ వెంటనే ఏం ఆలోచిస్తుంది అంటే, మనం ఇంకా ఎక్కడున్నామనంటే తెలియట్లేదు, యంగ్స్టర్స్కి అసలు ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, దట్ ఈస్ వై దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ ఆల్ దిస్ అని చెప్పి. అంటే ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో ఏంటంటే, ఓవ్యులేషన్ అనేది అవుతుంది కదా, ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది, ఏ టైం ఫర్టైల్ పీరియడ్, ఇవేమీ తెలియదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే కూడా కన్సీవ్ అవ్వచ్చు, ఇది కూడా తెలీదు, ఇది కూడా ఏమీ తెలియదు అనమాట. సో వాళ్ళు ఆ స్టేట్లో ఉన్నారు. సో వాళ్ళకి తెలియాలంటే ఎలా తెలుస్తుంది? వన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఇలా బయటకు వచ్చి మేము ఇలా చెప్పడం కానీ,
మోస్ట్లీ ఇవన్నీ స్కూల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్కూల్ నుంచే కదా, లైక్ దేర్ ఫస్ట్ ప్యూబర్టీ అనేది స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్కూల్ నుంచి ఇవన్నీ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చినట్టయితే ఇది మనం చాలా ప్రివెంట్ చేయొచ్చు. బట్ అదే జస్ట్ బికాజ్ వాళ్ళు అన్మ్యారీడ్ ప్రెగ్నెంట్ అయ్యి వచ్చారని చెప్పి నో బడీ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ. సో ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ మీకు అలా ప్రెగ్నెన్సీ వచ్చినా సరే చక్కగా మీరు వచ్చి చూపించుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇట్ ఈస్ యువర్ రైట్. యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు కమ్ ఫర్ అ చెకప్ అండ్ టు టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్. ఓకే. సో సేఫ్ అబార్షన్, అన్సేఫ్ అబార్షన్ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? సేఫ్ అండ్ అన్సేఫ్ అబార్షన్స్. ఓకే, సేఫ్ అబార్షన్స్ అంటే నథింగ్, గెటింగ్ ఇట్ డన్ అండర్ స్పెషలిస్ట్ ఇన్ అ హాస్పిటల్. ఓకే, అండర్ హాస్పిటల్ సెట్టింగ్ ఈజ్ అ సేఫ్ అబార్షన్ ప్రాక్టీస్ అంటాం. అన్సేఫ్ అబార్షన్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే ఎవరో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎవరెవరో ఉంటారు, ఇప్పుడు దాయిస్ అని అంటుంటాము కదా, వాళ్ళు వెళ్ళి చేసేస్తుంటారు అనమాట ఇష్టం వచ్చినట్టు. అంటే యూ డోంట్ బిలీవ్, ఇప్పుడు మనకి గర్భసంచి ఉంటుంది, గర్భసంచి యొక్క మూత ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సర్విక్స్. సో ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేయాలి, అంటే దాని ఓపెనింగ్ ఉంటేనే కదా లోపల ఉన్న ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి. సో దాన్ని ఓపెన్ చేయాలంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ మత్తు ఇవ్వాలి, మత్తు ఇచ్చుకొని దానికంటూ ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఓటీ సెటప్స్లో ఇవన్నీ మేము చేస్తాం. ఈ అన్సేఫ్ అబార్షన్స్లో ఏంటంటే ఏవేవో పెట్టి డైలేట్ చేసేస్తుంటారు అనమాట, అది ఓపెన్ అయిపోవడానికి. ఒక కర్ర పుల్లలు అలాంటివి పెట్టి డైలేట్ చేసేస్తుంటారు జస్ట్ సింపుల్గా. ఇవన్నీ నాకెలా తెలుసు అంటే మా పేషెంట్సే, ఇవన్నీ నా పేషెంట్స్ దగ్గర నుంచే నేను తెలుసుకున్నాను. ఇట్లా మేము చేసాం మేడం అని చెప్పేసి ఇలా చేశారు దగ్గర రావడం అంతే. ఇందాక నేను చెప్పి నా కేసు కూడా అంతే, సెప్సిస్లోకి వెళ్ళిపోయింది. 2 months షీ వాజ్ దేర్. ఒక జస్ట్ ఒక ఇంట్లో అంట ఒక బెడ్ పైన, మత్తు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. చేతులు 2 చేతులు ఇద్దరు పట్టుకున్నారు, కాళ్ళేమో వేరే వాళ్ళు ఎవరో పట్టుకున్నారు, అంతే. లోపల ఏదో పాస్ చేశారు, విపరీతమైన నొప్పి మేడం, పెట్టి ఏదో మొత్తం క్లీన్ ఇలా చేసేసారు, అంతే. ఏంటి అసలు స్టెరిలైజేషన్ ఏముంది, మనం వాడుతున్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఏమీ లేదు. దీస్ ఆర్ అన్సేఫ్ అబార్షన్. ఇంకొకటి ఏంటంటే ఓవర్ ద కౌంటర్ పిల్స్ తీసేసుకుంటారు, అంటే తెలియకుండా వెళ్ళి తీసేసుకుంటారు. ఇప్పుడు ఆ పిల్స్ ఒక పద్ధతి ఉంటుంది అది వాడడానికి, ఈ ట్యాబ్లెట్ ఇప్పుడు వేసుకోవాలి, దాని తర్వాత కొన్ని గంటల తర్వాత మిగతా 4 ట్యాబ్లెట్లు తీసుకోవాలి అని ఉంటుంది. అవి ఎలా తీసుకోవాలి అనేది డాక్టర్ చెప్తారు, మీ డాక్టర్ దగ్గర రావాలి. తెలియదు వాళ్ళకి, అన్నీ ఒకసారి తీసేసుకుంటారు, లేదంటే రోజుకు ఒకటి చెప్పుని తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అయితే హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, లేదు అంటే ప్రోడక్ట్స్ పీసెస్ ఉండిపోతాయి, హాఫ్ క్లియర్ అయి పీసెస్ ఉండిపోతాయి. సో మళ్ళీ అదొక ప్రాబ్లం. సో ఇవి అన్సేఫ్ అన్నమాట. ఏ ప్రాక్టీస్ అయినా ఒక డాక్టర్ సూపర్విజన్, ఒక గైనకాలజిస్ట్ సూపర్విజన్ లేకుండా బయట ఎక్కడో జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ అన్ అన్సేఫ్ ప్రాక్టీస్. అంతే. సో ఇంకోటి ఏంటంటే ఈ అబార్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియగానే సో పపాయ తింటారు. సో పపాయ తింటే నిజంగా అబార్ట్ అయిపోతుందా? యాక్చువల్గా పపాయ రా పపాయ, ఓకే, పచ్చి పపాయ అన్నమాట. పచ్చి పపాయలో పపాయన్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో ఓకే, ఇది ఏం చేస్తుందంటే కొంచెం యుట్రైన్ కాంట్రాక్షన్స్ని ఇండ్యూస్ చేస్తుంది అనమాట. సో అది పోవడానికి తీసుకుంటారు, బట్ 100% ఇలా ఏం జరగాలని రూల్ లేదు. కొంతమందిలో అవ్వచ్చు, బట్ 100% తీసుకుంటే అయిపోతుంది అని చెప్పి అయితే లేదు ఎక్కడ. 100% అది తీసుకుంటే అయిపోయినట్టయితే ఇంక అబార్షన్ పిల్స్ ఎందుకు కదా. అండ్ అట్ ద సేమ్ టైం పపాయ తినచ్చు ప్రెగ్నెన్సీ టైంలో కూడా. యూ కెన్ ఈట్ పపాయ, రా పపాయ కాదు, ఐఎమ్ టెలింగ్ డ్రై పండు. పండు తింటే కూడా అబార్ట్ అవుతుంది అంటారు? అవ్వదు. పండు తింటే ఏమవ్వదు. ఆ పపాయన్ అనే ఎంజైమ్ రా పపాయలో ఉంటుంది, పచ్చి కాయలో ఉంటుంది అన్నమాట, ఇందులో ఉండదు. సో పీరియడ్ రావడానికి కూడా అలానే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే పప్పాయ తినేస్తుంటారు చాలా మంది. ఆ పీరియడ్ రాలేదు మేడం, నేను పప్పాయ తిన్నాను అయినా రాలేదు అని చెప్పి అంటుంటారు అనమాట. బట్ 100% అది అబార్షన్ అయిపోతుంది అని మనం చెప్పలేం. ఎక్కడో ఒకరిద్దరికి అయితే ఆ పప్పాయ తింటే ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ లైక్ దట్. పప్పాయ తింటే అబార్షన్ అయిపోతుంది. సో అంటే అబార్షన్స్ చేయించుకుంటే సో ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అది నిజమేనా? అంటే పుట్టరు అని చెప్పేదానికన్నా ఫ్యూచర్లో వచ్చే ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, లేట్ అవ్వచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెథడ్. మీరు ఓకే అండర్ డాక్టర్ సూపర్విజన్లో ఒక సేఫ్ అబార్షన్ ప్రాక్టీస్ చేసుకున్నారు అని అంటే
ఇట్ డజంట్ ఎఫెక్ట్. అలా కాకుండా మీరు చెప్పాను కదా నేను అన్సేఫ్, ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ పీస్ ఉండిపోయింది లోపల, అలా అన్సేఫ్ అబార్షన్ ప్రాక్టీసెస్లో లోపల పీసెస్ ఉండిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి టైం అప్పుడు ఏముంటుంది, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి సేఫ్ అబార్షన్ ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే యువర్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. సో అంటే ఒకవేళ ఇట్ మైట్ డిలే అవ్వచ్చు, బట్ రాదు అని చెప్పలేము. ప్రెగ్నెన్సీయే రాదు అని అనలేము, కొంచెం డిలే అవ్వచ్చు. సో చాలామంది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ చేయించుకుంటూ ఉంటారు. సో ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకోవచ్చు? అసలు అబార్షన్ చేయించుకోకూడదబ్బా. ఓకే కదా. అవును. అబార్షన్ కానీ అన్వాంటెడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అన్వాంటెడ్ వచ్చి అంటే ఎన్నిసార్లు అన్నదానికి అసలు వన్ టైమ్ ఇస్ ఆల్సో రిస్క్. ఓకే. మన అబార్షన్ చేసి మనకు వచ్చింది బేబీ బట్ వీఆర్ రిమూవింగ్ ఇట్ అంటే ఇట్ ఈస్ అ రిస్క్. ఫ్యూచర్లో మనం చెప్పలేం, ప్రెగ్నెన్సీ రావచ్చు రాకపోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు హెల్తీగా ఉన్నావు, నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఫ్యూచర్లో నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, నీకు పీసీఓడి అప్పుడు ఎఫెక్ట్ అయితే, నీకు పీరియడ్స్ అప్పుడు ఇర్రెగ్యులర్ అయితే, మీకు వచ్చే హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ తక్కువ అయితే, యూ కాంట్ గెట్ అ ప్రెగ్నెన్సీ. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ అబార్షన్స్ చేసుకుంటే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం అవ్వచ్చు అని ఏం లేదు. ఈవెన్ సింగిల్ అబార్షన్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అది. సో అంటే ఇవన్నీ మనం ఇప్పుడు ఈ పోడ్కాస్ట్లో మనం మాట్లాడుతూ ఉంటే నాకు ముఖ్యంగా ఒకటి అనిపిస్తుంది, అంటే యువతకి సో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు ఎట్లాగో స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ అవి లేవు కాబట్టి సో ఇట్లాంటి పోడ్కాస్ట్లన్నా విన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనేది నా ఒకటి అనిపించింది. దాంతోపాటు సో అంటే ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్ చేసుకునే దానికంటే అసలు ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఫిజికల్ రిలేషన్షిప్ ఎవరితోటన్నా ఉంటే ఏం చెప్తారు? ఫిజికల్ రిలేషన్షిప్ వాళ్ళు ఇంటిమేట్ అవుతున్నారు, యూ డోంట్ హ్యావ్ ప్రొటెక్షన్. అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ అంటే ఇది 100% సేఫ్ అని నేను చెప్పను, బట్ అట్లీస్ట్ మన చేతిలో ఏముందో అది మనం ట్రై చేసి చూడాలి. మీరు ఒకటి విత్డ్రావల్ మెథడ్, అంటే స్పర్మ్ని లోపల కాకుండా బయట రిలీజ్ చేయడం, దట్ ఈస్ వన్. బట్ అందులో కూడా డేంజర్ ఏముంది అంటే ప్రీ కమ్లో కూడా కొన్ని సెక్రీషన్స్ వస్తాయి ఈవెన్ బిఫోర్, అందులో కూడా స్పర్మ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్. ఓకే, అంటే మీకు ఇంటిమేట్ అయిన విత్ ఇన్ 72 hours, 72 hours కూడా కాదు, విత్ ఇన్ 48 hours పిల్ తీసుకోవాలి. ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ అంటాం అనమాట. ఇఫ్ యూ టేక్ దిస్ పిల్ అప్పుడు ప్రెగ్నెన్సీ రాదనమాట. ఓకే, దిస్ ఇస్ వన్ మోర్ విచ్ యూఆర్ హ్యావింగ్. అది. ఇంకొకటి బెటర్ మీరు డేట్స్ చూసుకోవాలి, ఇదేమైనా మీ ఓవ్యులేషన్ పీరియడా, ఓవ్యులేషన్ టైమా ఏంటి అన్నది మీరు చూసుకున్నట్టయితే మీకే అర్థమైపోతుంది. అమ్మో ఈ టైంలో అండ్ యూ షుడ్ టెల్ ఈవెన్ యువర్ పార్ట్నర్ ఆల్సో. పార్ట్నర్కి కూడా చెప్పాలి ఇది ఏంటి, ఇది ఫర్టైల్ పీరియడ్, నా ఓవ్యులేషన్ టైమ్, సో ఈ టైంలో మనం ఇంటిమేట్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి. సో అలా ఇద్దరి మధ్యలో ఉండాలన్నమాట దట్ కాన్వర్జేషన్ ఇదంతా. సో ఈవెన్ బిఫోర్ బికమింగ్ ఇంటిమేట్ ఈ పాయింట్స్ కానీ మైండ్లో ఉన్నట్టయితే డెఫినెట్లీ దే విల్ యూస్ సమ్ ప్రొటెక్షన్ ఆర్ ఎల్స్ దే విల్ ట్రై టు అవాయిడ్ దట్ సిచ్యువేషన్ అనమాట. ఓకే. సో నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు మనం ఇవి మాట్లాడుతూ ఉంటుంటే నాకు ఒక్కో పాయింట్ తడతా ఉంది. సెక్స్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి సో అంటే మెచ్యూర్ అయిన తర్వాత సో పక్క గైనకాలజిస్ట్ని కలవాలి. సో ఇక్కడికి వస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అంటే మిగిలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు, తర్వాత ఈ తప్పులు ఏం చేయరు అనేది నా ఒపీనియన్. సో పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనిపైన? పేరెంట్స్ అంటే ప్రతి బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు ఉన్న పేరెంట్స్కి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ టీవీలోనే ఏదో వస్తుంది అనుకోండి, వెంటనే ఏదో సమ్ ఒబ్సిన్ సీన్ ఏదో వస్తుంది అనుకో ఛానల్ మారుస్తాం. ఈవెన్ ఐ డూ ద సేమ్, ఛానల్ మార్చేస్తాం కదా. అంటే ఇప్పుడు ఉంచమని దాని అర్థం కాదు, నేను అంటుంది అది కాదు. వీ షుడ్ వాళ్ళకి చెప్పాలన్నమాట. అరే అంటే వాళ్ళు ఏంటంటే ఇంక్విజిటీ పెరిగిపోతుంటుంది, ఎందుకు మార్చారు అదేంటి, ఇంక దాని గురించి తెలుసుకోవాలి అన్న ఇది వస్తుంటుంది అనమాట వాళ్ళకి. అలా కాకుండా లైక్ పేరెంట్సే దగ్గర కూర్చొని చెప్తూ ఉండాలన్నమాట. లైక్ ప్యూబర్టీ హిట్ అయినప్పుడు అంటే మెచ్యూర్ అయిన తర్వాత కానీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హార్మోనల్ చేంజెస్ ర్యాపిడ్గా ఉంటాయి ఆ టైంలోనమాట. సో ఆ టైంలో తెలీదు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమవుతుందో తెలియదు అనమాట. దట్ ఈస్ ద టైం మీరు చూస్తూ ఇంటర్ 10th ఆ టైంలో చూడండి అట్రాక్ట్ అవుతుంటారు. దట్ ఈస్ జస్ట్ అట్రాక్షన్, వాళ్ళు లవ్ అని అనుకోవడం ఏదో అలా అనుకుంటారు.
ఫిజికల్ అవ్వడం, దే వాంట్ ట్రై న్యూ థింగ్స్, దే వాంట్ ఎక్స్ప్లోర్. సో పేరెంట్స్ ఫస్ట్ మన ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి. పేరెంట్స్ దే షుడ్ టాక్ విత్ దెమ్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగారు అనుకోండి రిలేటెడ్ టు దాట్, ఏమైనా డౌట్స్ అడిగితే ఇచ్చిచ్చి ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఇవన్నీ నీకు ఎవరు నేర్పిస్తున్నారు, అలా మనం గసిరేసాం అనుకోండి, దే వోంట్ కమ్ టు అస్. మనల్ని అడగరు అప్పుడు, వాళ్ళే ఏదో ఒక సొంత ప్రయోగాలు చేస్తారనమాట. ఇన్స్టెంట్ వీ షుడ్ అంటే చెప్పి ఇలా ఇప్పుడు నువ్వు మెచ్యూర్ అయ్యావు కదా, నీకు పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, సో నీ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. రెగ్యులర్ అంటే ఎగ్ రిలీజ్, అసలు ఎందుకు మెచ్యూర్ అవుతాము, ఫీమేల్ బాడీలో ఏం చేంజెస్ వస్తాయి, ఇవన్నీ చెప్పాలి. నీకు ఎగ్ 14th డే రిలీజ్ అవుతుంది, సో ఓకే 14th డే రిలీజ్. ఎగ్ ఎందుకు రిలీజ్ అవుతుంది అసలు బాడీలో, పిల్లలు ఎలా పుడతారు, చాలామంది పిల్లలు ఎలా పుడతారని పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి పెద్ద అయినంత వరకు తెలీదు. మనకి స్కూల్ నుంచి చెప్పామనుకోండి, లైక్ ప్రెగ్నెన్సీ ఎలా రావచ్చు, ఓకే ఈ స్పర్మ్ ఇలా ఎంటర్ అవ్వచ్చు, దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటర్కోర్స్, ఇలా జరిగితే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఏమవుతుంది, అది చెప్తూనే అబార్షన్ ప్రాక్టీస్. అబార్షన్ గురించి చెప్పామనుకోండి వెంటనే భయం అనేది వస్తుంది ఫస్ట్. ఓకే అంటే ఇంత ఉంటుంది, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏదో ఒక కొంచెం సేపు ఒక రిలేషన్షిప్ క్యాజువల్ సెక్స్ అన్నది కాదు అన్నది వాళ్ళకి భయం అన్నది వస్తుంది. మెయిన్ భయం అన్నది వచ్చి ఓకే తెలుసు కదా. ఇప్పుడు మనం ఇలా చెప్పామనుకోండి, ఎవరైనా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నా చిన్నపిల్లలకి ఇప్పుడు కొంతమంది ఉంటారు, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. నేను ఒక ఎగ్జాంపుల్, నేను 9th క్లాస్ అమ్మాయి, ఒక 70 year old, ఓకే ఆయన పాపతో ఏం చేశాడో షీ డజంట్ నో, ఏం చేశాడో కూడా అమ్మాయికి తెలియలేదన్న. సో అది పక్కన పెట్టండి మేడం, రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్, 14 years అమ్మాయి 10th class ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి, సో బాత్రూంలో తను డెలివరీ అయ్యింది. సో అక్కడ ఎంక్వైరీ చేస్తే ఎవరో ఎగ్జామ్లో పరిచయమైన అబ్బాయి అని చెప్పేసి ఈమె చెప్పడం, తర్వాత ఇంటి దగ్గర పర్సన్ పెళ్ళైన పర్సన్ అని చెప్పేసి ఇది రావడం. సో అంటే అమ్మాయికి ఏం తెలియదు ఫస్ట్, షీ డజంట్ నో మన బాడీతో ఏమవుతుందో తెలియట్లేదు. ఇది మనం ఎడ్యుకేట్ చేయగలిగితే వీ కెన్ ప్రివెంట్ ఆల్ దిస్. ఇవన్నీ ఉండవు, అంతే కదా, దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇలా అయితే ఇలా ఈ మేల్ పర్సన్ నీ దగ్గరికి వచ్చారు, తను నీ బాడీతో ఇలా చేస్తే తన యొక్క ప్రైవేట్ పార్ట్స్ నీ ప్రైవేట్ పార్ట్స్లోకి పెట్టినట్టయితే దిస్ కెన్ హ్యాపెన్. తన స్పర్మ్ నీలోకి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు, ప్రెగ్నెన్సీ వస్తే ఇలా వస్తుంది, ఇలా ఇవన్నీ చెప్పినట్టయితే ఎవరండి డెఫినెట్గా నో చెప్తారు. నో చెప్తారు అండ్ దెన్ నో, ఓకే అమ్మ ఇలా చెప్పింది అంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కదా, దే గెట్ ఎన్ ఐడియా, అమ్మ ఇలా చెప్పింది, ఓకే ఇలా 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 చెయ్యకూడదు, ఎవరైనా వచ్చి మన బాడీతో ఇలా చేయకూడదు, ఈయన ఇలా చేస్తున్నారు, సో దిల్ టెల్ నో. లేదంటే అక్కడి నుంచి వచ్చేస్తారు, లేదా దిల్ కమ్ అండ్ దిల్ టెల్ డైరెక్ట్గా మనతోనే వచ్చి అమ్మ అతను ఇలా చేస్తున్నారు దిల్ టెల్. మనమే గసిరేసాం అనుకోండి, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఈ డౌట్స్ అడుగుతున్నావు ఏంటంటే వాళ్ళు ఏం సప్రెస్ అయిపోతారు, చెప్పరు మనకి. బయట ఏమైనా అయింది అనుకోండి, అమ్మో నన్నే అంటారు మళ్ళీ ఇంట్లో, నువ్వెందుకు వెళ్ళావని చెప్పి నన్నే తిడతారు, మళ్ళీ ఎందుకులే అని చెప్పి చెప్పరు. సో అంటే ఇట్లాంటి కేసు ఏదన్నా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పడం, ఇట్లాంటిది ఏదైనా కేసు వచ్చిందా, ఒక్కసారి దాన్ని స్టోరీ ఏదన్నా? యాక్చువల్గా నేను అక్కడ కూర్చొని ట్రీట్మెంట్ చేసేదానికన్నా పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చేదే ఎక్కువ యూజువలీ. బికాజ్ వీళ్ళు యూజువలీ ఎలా వస్తారంటే ఎవరు హెల్ప్ లేకుండా చూసి ఆన్లైన్లో చూడడము, పైన బోర్డు ఏదో చూసుకోవడము, ఇవన్నీ చూసి వస్తారనమాట నా దగ్గరికి. ఐ హ్యాడ్ దిస్ యంగ్ ఫీమేల్, నేను మీకు చెప్పాను కదా నా ఓపీడీలో నేను చూసింది 16 year old అని చెప్పేసి, పాపం తను కాలేజ్ డ్రెస్లోనే వచ్చింది, ఓకే నా దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత నేను అసలు చూడగానే నాకు అర్థమైపోయింది, ఫుల్ చెమటలు, అసలు ప్యానిక్ అటాక్లో ఉందన్నమాట, చెమటలు పట్టేస్తున్నాయి, ఏసీ ఆన్ చేస్తున్నా చెమటలు పట్టేస్తున్నాయి, వణుకుతుంది, టెన్షన్ పడుతుంది. సరే ఒక్కరితే వచ్చింది, షీ కేమ్ అలోన్, ఓకే. తనకి ఓపీడీ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు, బయట వచ్చింది. ఫస్ట్ యూజువలీ కౌంటర్ రిసెప్షన్లో పే చేయించుకుంటారు కదా, నేను చూశాను సీసీ కెమెరాలో చూశాను, పాపం ఏదో మాట్లాడుతుంది, ఇలా మనీ లేవంటే స్టాఫ్, నేను చూశాను స్టాఫ్ని పిలిస్తే అమ్మాయి వచ్చింది మ్యామ్ ఇలా రిసెప్షన్ అదే ఓపీడీ ఫీజు లేదంటే, ఫస్ట్ అమ్మాయిని పంపించే లోపలికి అని అన్నాను. బికాజ్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్, ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి, వణుకుతుంది అమ్మాయి, కొంచెం చిన్న అమ్మాయి 16 years. చెప్పున్నాను, నాకు చూడగానే అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అయ్యి ఉండొచ్చు అని. నా డౌట్ కరెక్టే అయ్యింది. మేడం ఇలాగా మిస్ అయ్యాను, పీరియడ్ మిస్ అయ్యాను అని చెప్పి, సరే ఓకే నువ్వు ఫస్ట్ రిలాక్స్ అవ్వు, ఇక వాటర్ తాగు, ఫీల్ కంఫర్టబుల్. ఫస్ట్ ఏంటంటే డాక్టర్ని చూడగానే టెన్షన్ పడిపోతారు, ఎందుకో తెలీదు,
జనరల్గా చెప్తున్నాను. ఫస్ట్ మాట్లాడడం మొదలుపెట్టాను. ఎంతమంది నాన్న, నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, ఏంటి, ఏ గ్రూప్ తీసుకున్నావు, ఏం చదువుతున్నావు, దిస్ ఇస్ హౌ. కొంచెం సెటిల్ అయింది. తను ఆఫ్టర్ సెటిల్ అయిన తర్వాత అడిగాను, ఓకే యూ మిస్డ్ యువర్ పీరియడ్, ఓకే డోంట్ వరీ, ఒకసారి ఫస్ట్ స్కాన్ చేసి చూద్దాము మనకి ఎక్కడ ఉంది. ఏంటంటే మనీ లేవు మేడం నా దగ్గర, లీవ్ అబౌట్ మనీ, నువ్వు మర్చిపో, మనీ గురించి మర్చిపో, ఓకేనా. చూశాను, షీ వాజ్ ఎంత 5 weeks 4 days ప్రెగ్నెంట్ ఉంది, ఆల్రెడీ శాక్ అది ఫామ్ అయిపోయి ఉన్నది అనమాట. ఓకే, అంటే 1.5 months ఓకే ఉంది, ప్రెగ్నెన్సీ ఉంది నాన్న నీకు ఆల్రెడీ, అది గర్భసంచిలోనే ఉన్నది ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఇంకంతే ఏడవడం మొదలుపెట్టింది అనమాట. ఫుల్గా ఏడవడం మొదలుపెట్టి, సరే ఓకే కామ్ డౌన్ అవ్వు, నువ్వు వచ్చావు కదా ఇప్పుడు, ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది డెఫినెట్గా. ఏంటి, డూ యూ వాంట్ మ్యారీ హిమ్ అంటే, ఇప్పుడు కాదు మేడం నేను ఇంకా చదువుకున్నాను, మా ఇంట్లో ఒప్పుకోరు అన్న. ఎవరు, హూ ఇస్ దట్, ఎవరు అంటే నీకు ఇష్టపూర్వకంగానే నువ్వు చేసావా లేదంటే నిన్ను బలవంత పెట్టారా అంటే ఎవరు అని అంటే, వాట్ ఇది మన ఇన్స్టాగ్రామ్, ఓకే చాటింగ్, ఫోన్ కాల్స్, దట్ టర్న్డ్ ఇన్ టు లవ్. అది హీఈస్ అరౌండ్ 26 years old, అంటే ఆల్మోస్ట్ 10 years గ్యాప్, 16 years అలా. సో ఇలా పరిచయం అయింది, ఇలా మరి నువ్వెందుకు నాన్న ఒక్కరు దానివే వచ్చావు. తను ఇక్కడ ఉండడు మేడం, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడంట. వచ్చాడు, వీళ్ళు కలవడమే ఆ రోజు కలిశారు, అండ్ దట్ డే ఇట్ సెల్ఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ అనమాట. ఓకే, సో నేను చెప్పాను దిస్ ఇస్ హౌ, నువ్వు అయితే పిల్స్ తీసుకోవాలి లేదంటే దిస్ ఇస్ ద ప్రొసీజర్. బట్ ఆ అమ్మాయి చాలా వీక్గా ఉన్నది. ఎంత అంటే, నువ్వు మీ ఇంట్లో చెప్పావా లేదా అని నేను అడిగాను. నువ్వు ఎప్పుడు అసలు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నావు అంటే 1 week బ్యాక్ చేసుకున్నాను. 1 week బ్యాక్ చేసుకున్నా, ఇంట్లో నువ్వు మీ మమ్మీకి డాడీకి చెప్పావా లేదా? లేదు మేడం, తెలిస్తే నన్ను చంపేస్తారు ఇంట్లో అని. మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? ఐ ఆస్డ్ ఎవ్రీథింగ్. జాబ్, మదర్ టీచర్, ఫాదర్ వచ్చేసి ఏదో ప్రైవేట్ జాబ్లో చేస్తున్నారు. నీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారంటే అక్క ఉన్నది, పోనీ అక్కతోనైనా చెప్పావా అని అన్నాను. లేదు మేడం, నేను ఇలా చెప్పినట్టయితే మా ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారు అది ఇది అనుకొని. అలా కాదు, ఓకే ఇదేదో నువ్వు ఒక్కరి దానివే వచ్చి చేసేసుకొని వెళ్ళిపోయే ప్రొసీజర్ కాదు. మరి అబ్బాయిడి వేర్ ఇస్ హి అంటే, కావాలంటే మనీ సెండ్ చేస్తాను, నా ముందు నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, నా దగ్గర వచ్చి చూపించుకొని బయట ఉన్నట్టు చెప్పు, నా ముందు నువ్వు మాట్లాడు, ఐ వాంట్ టు హియర్ ఎవ్రీథింగ్ అన్న, స్పీకర్ పెట్టు అని అన్న. కాల్ చేసింది, కాల్ చేసి ఇలా పాజిటివ్ వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి వచ్చాను, చూపించుకున్నాను, మేడం ఇలా అన్నారు, నా దగ్గర ఇలా మనీ లేవు అని అంటే, ఎంత మనీ కావాలో చెప్పు పంపిస్తా, ఎంత మనీ కావాలో చెప్పు పంపిస్తా. అమ్మాయి ఏం చెప్పింది, కాదు మేడం మనీ లేకపోయినా ఏం పర్వాలేదని అన్నారు, బట్ ఎవరో ఒకరు ఉండాలి, ఒక పర్సన్ అయితే ఉండాలి కదా అని అన్నారు అంటే, నాకు ఇప్పుడు రావడం కుదరదు. దిస్ వాజ్ ద ఆన్సర్ హీ గేవ్. అండ్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట అమ్మాయిని. సో అలా మాట్లాడుతుంటే పాపం కళ్ళలోంచి నీళ్ళు అనమాట. ఈవెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్. అంటే ఇంకా అమ్మాయి చేసే పరిస్థితి ఏముంది, ఏం లేదు, హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉందన్నమాట. వరీ అవ్వకు, వెయిట్, పెట్టేసింది ఫోన్. అంటే అర్థమైందా, దిస్ ఇస్ హౌ పీపుల్ ఇలా ఉంటారు. సో ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక్కడ వదిలేద్దాం, ఇక్కడి నుంచి మనం ఆలోచించాం, మమ్మీకి ఫోన్ చేయను అన్నాను. వద్దు మేడం, వద్దు. ఎవరో ముక్కు మొహం తెలియని వాడు ఒక నెల క్రిందట పరిచయం అయ్యాడు, వాడితో అసలు నువ్వు నమ్మి ఎలా వెళ్ళిపోయావు? వాడు ఏదైనా చేయొచ్చు, నేను ఇంకొకరికి అమ్మేయచ్చు, కిడ్నాప్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. వాడిని నమ్మేవు, కాల్ చేయను కానీ ఇమీడియట్లో సెకండ్స్ ముందు నా ముందు కాల్ చేశాను. షీజ్ యువర్ ఓన్ మదర్, అండ్ మీ మదర్ పోనీ షీజ్ అ టీచర్, ఎందుకు కాల్ చేస్తే మాట్లాడి ఏం కాదు, నేను మాట్లాడతాను మీ మదర్తో. కాల్ చేసి నేను మాట్లాడతానని, నేను సో అండ్ సో డాక్టర్ అండి, మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది మేడం, మీరు రాగలరా ఇలాగా, నేను మీతో మాట్లాడాలంటే. పాపం మదర్ ఎంత టెన్షన్ అంటే, మేడం బాగానే ఉందా, తనకి ఏమైనా అయ్యిందా, ఏమైంది మేడం, తను బాగానే ఉంది కదా అని. ఆవిడ అక్కడి నుంచి టెన్షన్ పడితే నాకు భయం వేసింది కదా, సడన్గా అంత సడన్ షాకింగ్ తీసుకోలేరు కదా. మీ పాప బాగానే ఉన్నారండి, జస్ట్ చిన్న హెల్త్ ప్రాబ్లమ్, ఒక్కరితే వచ్చిందని చెప్పి మిమ్మల్ని రమ్మంటున్నా అంతే, రండి ఒకసారి అని అంటే షికేం. ఆవిడ కంగారు పడుతూ వచ్చారనమాట. వస్తే నేను మాట్లాడాను, మేడం ఇలా ఇది అయ్యింది. సో ఫస్ట్ అమ్మాయిని బయట కూర్చోబెట్టి మదర్ని లోపల పెట్టి మీరు
దీన్ని ఏంటి, ఆవిడ టెన్షన్ పడిపోతుంటే మనం ఇలాంటి సడన్గా షాక్, కొన్నిసార్లు షాక్కి కూడా గురవుతూ ఉంటారు వాళ్ళు. సో నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, ఇలా చెప్తే కొంచెం చెప్పగానే, బికాస్ షీఈ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్, షీఈ్ టీచర్, కొంచెం అర్థమైంది. నేను చెప్పాను, ఇప్పుడు ప్రెగ్నెంట్ మేడం, తనకి నేను అబ్బాయితో తను మాట్లాడినప్పుడు నేను విన్నాను. సో హీజ్ ఎల్డర్లీ, ఏదో సమ్ రిలేషన్షిప్ అంట. ఇంట్లో నువ్వు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఏమైనా అవుతుందేమో, లేదంటే నన్ను కొడతారేమో అన్న భయం. కనీసం తన సిస్టర్తో కూడా తను షేర్ చేసుకోలేదు మేడం. సో అందుకని నేను మిమ్మల్ని పిలిచాను ఇది అని. దాని తర్వాత అమ్మాయిని లోపల పిలిచాను. వాళ్ళ మదర్ ఏడ్చారు. ఆ అమ్మాయిని ఏంటంటే ఫస్ట్ నేను అనుకున్నాను ఆవిడ కొడతారు, ఇక్కడ ఏదో అవుతుంది ఇప్పుడు అని అనుకున్నా. బట్ షీ హగ్డ్ హర్. ఓకే. వాళ్ళ అమ్మాయిని హగ్ చేసేసుకొని, అయ్యిందేదో అయ్యింది, నీకు మేము ఉన్నాం కదా, నేనున్నాను, డాడీ ఉన్నాము, నువ్వెందుకు ఇలా ఒక్కరిదానివి ఇంత అంటే. ఆ 1 week అమ్మాయి సఫర్ అయింది నేను చెప్పాను అనమాట సైకలాజికల్గా. బికాస్ ఆ అమ్మాయి నాకు చెప్పింది, ఫుడ్ తినలేకపోయేదాన్ని మేడం, నాకు భయము, నైట్ అంతా అదే భయం ఉంది, పడుకోలేదు. అసలు అమ్మాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఫుల్ డార్క్ సర్కిల్స్ అనమాట. ఒక సన్నంగా, ఒక వారం నుంచి ఫుడ్ అది ప్రాపర్గా, అంటే బెంగతో, భయంతో ఏమవుతుంది కానీ భయంతో సూసైడ్ కూడా చేసుకునే ఛాన్స్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ మదర్ హక్ చేసుకొని, నీకు మేము ఉన్నాం కదరా, ఏమొచ్చినా చెప్పాలి కదా నువ్వు, నేనే కొన్ని 100 మంది పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాను, అలాంటిది ఇప్పుడు నా ఓన్ డాటర్ వచ్చి నా దగ్గర చెప్పుకోలేకపోయిందంటే నాకు చాలా బాధగా ఉంది మేడం అని అన్నారు వాళ్ళ మదర్. షీ వాజ్ వెరీ సపోర్టివ్. నెక్స్ట్ ఫాదర్ కూడా వచ్చారు. ఓకే నాన్న, అయిపోయింది ఏదో అయిపోయింది, బట్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే, ఇలా ఉండకూడదు, ఇలా నమ్మకూడదు, వాళ్ళు ఎవరు పడితే వాళ్ళని నమ్మకూడదు అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ అంతా తీసుకున్నారు, వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1 month తర్వాత మళ్ళీ ఆ 7 days తర్వాత వచ్చారు. ఆఫ్టర్ 1 month ఆల్సో షీ కేమ్ ఫర్ చెకప్ అండ్ షీస్ ఫైన్ అనమాట, అబ్సల్యూట్లీ ఫైన్. దాని తర్వాత వాళ్ళ మదర్ పర్సనల్గా మాట్లాడారు నాతో. పర్సనల్గా తనలో చాలా మార్పు వచ్చింది మేడం. ఒకసారి ఏంటంటే ఏ చిన్నది జరిగినా సరే షీఈ్ వెంటనే వచ్చి చెప్తుంది. అలాగే ఇప్పుడు పిల్లలు అన్న తర్వాత ఫోన్ ఏవేవో వస్తుంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరో రిక్వెస్ట్లు పెడుతుంటారు, కొత్త నెంబర్, ఎవరు చాట్ చేస్తున్నారు, చాట్ చేయాలని ఇది ఉంటుంది కదా, వెంటనే చూపిస్తుంది, అమ్మ చూడు ఎవరో ఇలా పెడుతున్నారు. సో ఇప్పుడు ఆ ఐడియా వచ్చింది మేడం. మేబీ అంటే ఆవిడనమాట. సో ఆవిడ ఏంటంటే, నేను నా స్టూడెంట్స్కి ఐ గో టు స్కూల్ మేడం, నేను స్కూల్ టీచర్ని, నేను 8th class నుంచి వెళ్తుంటాను. షీజ్ అ తెలుగు టీచర్. నేను 8th class నుంచి వెళ్తుంటాను మేడం, చెప్తుంటాను. సో నాకు ఇది జరిగిన తర్వాత నేను తీసుకునే ఇనిషియేటివ్ ఏంటంటే, ఐ స్టార్టెడ్, వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టే కదా పిల్లలు ఇలా బయటకు వచ్చి ఇలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా షీ స్టార్టెడ్. నేను పిల్లలకి అసలు సెక్స్ ఎడ్యుకేషన్, నేను బయాలజీ టీచర్ని కాదు మేడం, నేను తెలుగు టీచర్ని. కానీ సొసైటీలో ఏం జరుగుతుంది, ఆడపిల్లలతో ఏం జరుగుతుంది, ఆడపిల్లలనే కాదు, ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అలాగే మగపిల్లలకు కూడా ఎంతవరకు రెస్పాన్సిబుల్గా ఉండాలి అన్నది నాకు సైడ్ రెస్పాన్సిబిలిటీగా నేను తీసుకొని ఐ స్టార్టెడ్ దిస్ మేడం. అండ్ నేను చాలామందిని చూశాను కానీ ఎవరు ఇలా పేరెంట్స్ని పిలిచి మాట్లాడడం నేను చూడలేదు మేడం. అండ్ ఇంత చేంజ్ వచ్చింది మా పాపలో, అండ్ మాకు కూడా ఇంత ఐ ఓపెనింగ్, ఇది థ్యాంక్స్ అని చెప్పారు. అది ఇప్పటికీ షీఈ్ ఇన్ టచ్ అనమాట, ఇప్పుడు టచ్లో ఉంటుంటారు. కానీ నిజంగా మీరు గ్రేట్ మ్యామ్, ఎందుకంటే సో పేరెంట్స్ని పిలిచి మీరు చెప్పడం, సో ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఆమె అంత దగ్గర తీసుకుంది కాబట్టి, అర్థం చేసుకుంది కాబట్టి, నెక్స్ట్ నుంచి వాళ్ళ కూతురు వచ్చి చూపించడం మొదలుపెట్టింది. ఒకవేళ ఏమో సీరియస్ అయిన ఉంటే వాళ్ళ అమ్మకి చూపిస్తే తిడుతుంది, కొడుతుంది అని చెప్పేసి వాళ్ళు చూపించారు, నిజం చెప్పాలంటే. సో గ్రేట్ అసలు మీరు. అసలు ఐ ఫీల్ ఎందుకో పేరెంట్స్కి తెలియాలి, బికాస్ దే ఆర్ ద వన్స్ హూ విల్ ప్రొటెక్ట్. ఇప్పుడు నేను అమ్మాయిని వదిలేసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నీతో ఎవరు రాలేదమ్మా, నీతో ఎవరు లేరంటే నేను ఇది చేయకూడదు, నీ దగ్గర డబ్బులు లేవు, నేను అసలు ప్రిస్క్రిప్షనే నేను రాయనని చెప్పి పంపించేస్తా, ఏమవుతుంది? వాట్ ఆప్షన్ షీ హ్యాస్? నథింగ్. ఇంకా అమ్మాయి చనిపోవడం తప్ప ఇంకేమీ, ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయి వచ్చింది. ఇంకా ఆ స్కూల్ యూనిఫామ్, కాలేజ్ యూనిఫామ్తో అలా వచ్చింది అంటే ఆలోచించాను అక్కడ అసలు. సో ఐ కీప్ ఆన్, చాలామంది వస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే, ఐ ట్రై టు కనెక్ట్ విత్ ద సిబ్లింగ్స్. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, అన్నో అక్కో ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తా. లేదు కాదుకూడదు అంటే ఇంకా పేరెంట్స్. బట్ అంతేగాని వాళ్ళని వదిలేను, ఇంకా వదిలేద్దాం ఈ పేషెంట్ అన్న వరకు అయితే వెళ్ళను. సమ్హౌ దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పి. కొంతమంది ఇలా ఉంటారు,
దెల్ ఇమీడియట్లీ దెల్ లెర్న్. ఇంకొంతమంది ఉంటారు, ఆహా లేదు, వన్స్, ట్వైస్, థ్రైస్ సో ఇక వాళ్ళ మార్పు రాదు ఇంకా. రాదు. వాళ్ళ మార్పు ఎప్పుడు వస్తుంది అని అంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం కదా. ఇప్పుడు అన్నీ ఇలా అబార్షన్స్ అయితే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాకుండా సఫర్ అయినప్పుడు దే విల్ రియలైజ్ వాట్ మిస్టేక్ దే ఆర్ డూయింగ్ అని. అప్పుడు సో ఇంకో విషయం, అబార్షన్ గురించి మనం మాట్లాడినా కాబట్టి, సో ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ వరకు అబార్షన్ చేయొచ్చు? సో ఈ వీక్ దాటితే అబార్షన్ చేయొద్దు అనేది ఏమన్నా చట్టబద్ధమైన రూల్స్ ఏమైనా ఉన్నాయి? యూజువలీ మనకి ఎంటీపీ లా ఉంది. ఓకే. ఒకప్పుడు 20 వారాల వరకు. ఓకే. ఓకే. ఇప్పుడు ఏంటంటే 24 వారాల వరకు. ఓకే. ఓకే, 24 వారాల వరకు. అంటే అందులో కూడా లాస్ ఎలా ఉంటాయంటే మనకి 2 డాక్టర్స్ ఉండాలి. ఓకే, 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే గైనకాలజిస్ట్. అంటే 5 months లోపు అబార్షన్ చేయొచ్చు అందరికీ కాదు, దే ఆర్ రూల్స్. ఓహో. అంటే ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందా? ఏజ్ గ్రూప్ కన్నా రూల్స్ అంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ జరిగింది, ఆ రేప్ వల్ల కన్సీవ్ అయింది ఆ అమ్మాయి. కన్సీవ్ అయినప్పుడు అది అబార్ట్ చెయ్యొచ్చు. ఓకే. సో లా హ్యాస్ పాస్డ్ రూల్ అనమాట. దెర్ ఇస్ అ లా దట్ యూ క్యాన్ అబార్ట్. ఓకే. ఓకే, అదొకటి. నెక్స్ట్, ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ వల్ల మదర్ యొక్క ప్రాణానికి హాని ఉంది. ఓకే, అంటే ఏదో లోపల మాల్ ఫార్మేషన్ ఏదో అయ్యింది, ఇప్పుడు కంటిన్యూ చేయడం వల్ల మదర్ యొక్క ప్రాణానికి హాని ఉంది అన్నప్పుడు యూ కెన్ అబార్ట్ దట్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో అబార్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే 24 వీక్స్ వరకు అన్నాం కదా, ఆ 24 వీక్స్ కూడా స్పెషల్ కండిషన్స్లో అప్లికబుల్. అంటే లైక్ ఇప్పుడు బేబీ ఫామ్ అయింది, మొత్తం మాల్ ఫార్మేషన్స్, అంటే సరిగ్గా ఫామ్ అవ్వలేదు బేబీ, అలాంటి బేబీ బయటకు వచ్చి సర్వైవ్ అవ్వడం కూడా కష్టం అన్న బేబీస్ని మనం టర్మినేట్ చేసుకోవచ్చు. 24 వీక్స్ ఆ దీనికే ఉందన్నమాట. ఎందుకంటే మనకి 20 వారాల తర్వాత కానీ తెలీదు బేబీలో ఎటువంటి లోపాలు ఉన్నాయి ఏంటి అని చెప్పి, ఆర్గన్స్ అన్నీ అప్పుడే ఫామ్ అవుతాయి కాబట్టి. సో అదొకటి రూల్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఉన్నారు, లేదు అంటే మాకు ఇప్పుడే వద్దనుకుంటున్నాం, ఫెయిల్డ్ కాంట్రాసెప్షన్ అంటాం అనమాట. కొంతమంది కాండోమ్ వాడినా సరే అది ఫెయిల్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది, ఫెయిల్డ్ కాంట్రాసెప్షన్ అనమాట. సో వాళ్ళు కూడా టర్మినేట్ చేసుకోవచ్చు, దట్ ఈస్ లా. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే అన్మ్యారీడ్ వాళ్ళు కూడా లీగల్గా దే కెన్ కమ్ టు అస్ అండ్ మాకు వద్దు అనుకుంటే వద్దు, దే కెన్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ అనమాట ఇలా. బట్ ఇదంతా హాస్పిటల్లో జరగాలి అండర్ గైనకాలజిస్ట్ అనమాట. సో ఫైనల్ క్వశ్చన్ మేడం, సో ఏంటంటే ఇన్ని గనం మీరు కేసెస్ చూసారు కాబట్టి, సో అంటే యువతుల పేరెంట్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమైనా విషయం తెలిసినా ఓకే, లేదు బయట వాళ్ళ ద్వారా తెలిసినా, లేదంటే మీ పిల్లలే మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ మీద కోపం రావడం సహజం, కానీ ఆ టైం వరకు ఒకసారి కంట్రోల్ చేసుకొని, ఆ టైంలో ఏంటంటే ఒక ఫ్రెండ్ అవసరం. సో మనం ఫ్రెండ్లీగా వాళ్ళతో మాట్లాడాలి, అసలు ఏమైంది ఏంటి అని మనం జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడితే దే ఓపెన్ అప్, అంతా ఓపెన్ అప్ అయ్యి మొత్తం ఉన్న బాధను మొత్తం చెప్తారు, అసలు ఏం జరిగింది అన్నది కూడా చెప్తారు. సో దట్ అంటే అన్టువర్డ్ ఈవెంట్స్ని మనం చాలా వరకు ఆపచ్చు అనమాట. అండ్ నెక్స్ట్, ఇంటి నుంచే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు చిన్నప్పటి నుంచే, వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్, వాట్ కెన్ పీపుల్ డూ విత్ ఇది. అలానే అమ్మాయిలు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఈక్వల్లీ అబ్బాయిలు కూడా ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలో చిన్నప్పటి నుంచే పేరెంట్స్ అనేది టీచ్ చేయాలి. వాట్ ఐ ఫీల్ అని నేను అనుకుంటున్నా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే ఫస్టే తిట్టేసో మా పరువు పోతుందనో, పరువు కాదు, ఫస్ట్ మన పిల్లలు ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ కదా. పరువు సొసైటీ పక్కన పెట్టండి, ఫస్ట్ వీళ్ళు బ్రతుకుంటేనేగా. మనమే వాళ్ళని దగ్గర తీసుకోకపోతే తెలుగు సూసైడ్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఇంకా దే గో టు ఆల్ టు దీస్ ఈవెంట్స్. సో దగ్గర తీసుకొని అన్నీ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. వాళ్ళు కూడా కొంచెం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా దిల్ టర్న్ అప్. అది దిస్ ఇస్ ద ఓన్లీ సజెషన్ ఐ వాంట్ టు గివ్ టు ఆల్ ద పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ శివ. యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, సో దట్ ఇలా త్రూ దిస్ పాడ్కాస్ట్ మేబీ నేను కొంతమందినైనా ఎడ్యుకేట్ చేయగలనేమో అట్లీస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్. కానీ నేను నిజం చెప్తున్నా మ్యామ్, ఈరోజు అంటే మనది ఇది సెకండ్ పాడ్కాస్ట్, బట్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అంటే ఇంత మంచి డాక్టర్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఎందుకంటే అంటే అన్మెచ్యూర్తో ఉన్న ఒక అమ్మాయికి సో డబ్బులు లేవని చెప్పినా, సో డబ్బులు లేకపోయినా పర్లేదు ఒకసారి ట్రీట్మెంట్ చేస్తానని చెప్పేసి చెప్పడం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, అంటే నేను అన్మెచ్యూర్ అని ఎందుకన్నంటే, సో ఆమెకు తెలియదు కదా అసలు ఏం జరిగిందో అక్కడ.
సో అందుకని అన్న సో ఆమెకు ఎడ్యుకేట్ చేసి ఇదంతా చేసినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటివి ఇంకా ముందు ముందు ఎన్నో మీరు చెయ్యాలి, మీలాంటి వాళ్ళని నేను పోడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.